హరే కృష్ణ డివోటీస్. ఈ రోజు మనము శ్రీమద్ భాగవతంలో 18వ అధ్యాయము, 4వ స్కందం 18వ అధ్యాయంలోని మొదటి పార్ట్ 1 to 16 శ్లోకాసు చర్చించుకోబోతున్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనము గత అధ్యాయాల్లో ఏం చర్చించుకున్నామంటే, స్వయంగా ధరణి మాత మీద కృత మహారాజుకి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే ధరణి మాత కేవలము మనం ఇచ్చింది తీసుకుంటుంది, కానీ తిరిగి మనకి ఏమీ ఇవ్వడం లేదు అని కోపం వస్తుంది. ఎందుకు కోపం వచ్చింది? ఆ ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా పృథ మహారాజు దగ్గరికి వచ్చి, వాళ్ళందరూ కూడా ఎలా అంటే పూర్తిగా ఇంకా కరువు కాటకాలతోని అలమటించిపోతున్నారు. వాళ్ళకి ఆహారం లేకుండా మాకు ఆహారం కావాలి, ధాన్యం కావాలని అడుగుతారు. అది విన్న పృథ మహారాజుకి చాలా బాధ అనిపిస్తుంది. వెంటనే ఆయన ఆలోచిస్తారనమాట, మెడిటేట్ చేస్తారు. అసలు సమస్య ఎక్కడ ఉంది అని తెలుసుకొని తర్వాత ఆయనకు అర్థం అవుతుంది. సమస్య ఎక్కడ ఉంది అంటే, ధరణి మాత వాళ్ళకి కావలసినవి తిరిగి ఇవ్వకపోవడమే భూమి నుంచి. ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఆయన ధరణి మాత మీద కోపంతోని విల్లంబులని ధరించి ఆమెను వెంబడిస్తాడు. ఎప్పుడైతే ఆమెను వెంబడిస్తారో ఆమెకి తెలుసు స్వయంగా ఈయన భగవంతుడి యొక్క అంశ, స్వయంగా భగవంతుడే. అందుకని ఆమె భయంతోని పరిగెత్తేటప్పుడు ఆమె గోవు రూపాన్ని దాల్చి ఆమె పరిగెత్తడం మొదలు పెడుతుంది అనమాట. ఎప్పుడైతే గోవు రూపాన్ని దాల్చి పరిగెత్తడం మొదలు పెడుతుందో కృత మహారాజు కూడా ఆమెను వెంబడిస్తాడు. తర్వాత ఆమెకు అర్థమైపోతుంది, నేను కృత మహారాజుని గెలవలేను అని. తర్వాత ఆమె ఆగిపోయి కృత మహారాజుతోని మాట్లాడడం మొదలు పెడుతుంది. స్వయంగా ఆమె గ్లోరిఫై చేస్తుంది అనమాట. కృత మహారాజుని గ్లోరిఫై చేస్తుంది. ఆమె యొక్క దీన స్థితిని కూడా ఆమె వ్యక్తం చేస్తుంది. దీన స్థితి ఏమిటి? ఆమె అంటుంది, నేను స్వయంగా స్త్రీని, ఒక గోవుని. నువ్వు స్త్రీని గోవుని ఎలా హింసిస్తున్నావు? శాస్త్ర ప్రకారంగా వాళ్ళని శిక్షించకూడదు. అప్పుడు ఆయన ఏమంటారంటే, నిజమే, నువ్వు స్త్రీవి గోవి అయినప్పటికీ, అంటే నువ్వు గోవి కాదు, నువ్వు గోవు రూపాన్ని ధరించావు కాదు, గోవు మాత్రం కాదు. ఎందుకంటే ఇక్కడ మనం ఇంకొకటి అర్థం చేసుకోవాలి. స్త్రీ అయినంత మాత్రాన ఎవరైనా కానీ స్వార్థంతోని తప్పులు చేస్తూ పోయినప్పుడు వాళ్ళని శిక్షించకపోతే ఇంకా అది సమాజంలో ఉపద్రవం కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీనైనా సరే తప్పు చేసినప్పుడు శిక్షించవలసిందే, కాబట్టి నీకు శిక్ష తప్పకుండా పడుతుంది అని నిన్ను ముక్కలుగా ఖండిస్తానని విల్లంబులు చేత పడతాడు. అప్పుడు ఆమె భయపడి కీర్తిస్తూ, నువ్వు భగవంతుడివి, నన్ను వరాహ అవతారంలో వచ్చినప్పుడు నువ్వే ఈ గర్భోదక సముద్రం నుంచి రక్షించావు. అటువంటి ఇప్పుడు నువ్వే నన్ను శిక్షించబోతున్నావా? నువ్వు కూడా భగవంతుడి అంశవే కదా, భగవంతుడి యొక్క రూపానివి. అప్పుడు వరాహ రూపంలో రక్షించి ఇప్పుడు నన్ను ఎలా శిక్షిస్తావు అని ఆమె అడుగుతుందన్నమాట. తర్వాత ఇంకా ఆమె ఎన్నో సమాధానాలు చెప్తుంది. నువ్వు ముందు నన్ను శిక్షించే ముందు నేను చెప్పే మాట కొంచెం విను అని. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ రోజు చాప్టర్ మొత్తం కూడా ధరణి మాత ముందుగా మాట్లాడడం మొదలు పెడుతుంది. తర్వాత ఏం చెప్తుంది పృథ మహారాజు తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటాడు అనేది ఈ రోజు అధ్యాయంలో మనం తెలుసుకుందాం. మృదువు ధరణిని పితుకుట. మైత్రేయ ఉవాచ. ఇత్తం పృథుమవిష్ణూయ వృషా ప్రస్ఫురితాధరం పునరాహావ నిర్భీత సంసభ్యాత్మానమాత్మనా. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సత్యయ్య ప్రభు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, దండోత్ బ్రాహ్మణ మాతాజీ. మైత్రేయముని విదురునితో ఇట్లు పలకసాగాను. ఓ విదురా, ధరణి ఆ విధముగా ప్రార్థించినాను. ఋతు మహారాజు శాంతింపలేదు. క్రోధముతో అతని పెదవులు కంపించసాగినవి. అయినను ఆమె భయపడక మనస్సును కూడగట్టుకొని అతనికి నచ్చజెప్పుటకు ఇట్లు పలికెను. ధన్యవాదం మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏమంటుందంటే, విదురుడు మైత్రేయముని ఏం చెప్తున్నారు విదురుతోనే అంటే, ముందుగా ఆమె ప్రార్థించిందనమాట పృథ మహారాజుని. ఏమని ప్రార్థించింది? ఎవరైనా సరే చెప్పినప్పుడు వినాలి. ఆయన చాలా కోపంతోని, ఇంకా కోపం ఏం తగ్గలేదు. ఆమె స్తుతి చేసినప్పటికీ కూడా పృథ మహారాజు కోపం తగ్గలేదు. ఆయన అలానే కోపంగా ఉన్నప్పుడు
ఆమె ఫస్ట్ మాట్లాడాలనుకుంది. ఇంకా నేను చెప్తేనే తప్ప ఈయన కోపం చల్లారదు, నా మనసులో ఉన్న అభిప్రాయం పృథు మహారాజుతోని చెప్పాలి అని నిర్ణయం చేసుకుని చెప్పడం ప్రారంభించింది. అయితే ముందుగా ఏమంటుంది, నచ్చ చెప్పడానికి ఆమెకు అంత ధైర్యం లేదు. ఆయన స్వయంగా భగవంతుడు. ధైర్యం లేక ధైర్యం అంతా కూడగట్టుకొని మాట్లాడడం ప్రారంభించింది. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనకి ఎదుటి వాళ్ళు చాలా శక్తివంతులైనప్పుడు మనం భయపడకుండా ఫస్ట్ ధైర్యాన్ని తెచ్చుకుంటే మాట్లాడగలం, వాళ్ళని ఒప్పించగలం. ముందు మనకి ఏం కావాలి అంటే ధైర్యం కావాలి. ఆ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ రెండవ శ్లోకంలో సంయయాశ్చాభిభో మన్యుం నిబోధ శ్రావితం చ మే సర్వత్ర పారమాదత్తే యథా మధుకరో బుధః. నిర్మల మాతాజీ, నిర్మోహ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ఓ రాజా, దయచేసి నీ క్రోధమును పూర్తిగా విడిచి నేను తెలిపిన విషయమును సావధానముగా ఆలకింపుము. కృపతో దీనిని అవతరింపుము. నేను దీనురాలనే కావచ్చును, కాని తుమ్మిద అన్ని పుష్పముల నుండి మకరందమును గ్రహించు రీతి బుధజనుడు అన్ని స్థానముల నుండి జ్ఞానసారమును గ్రహించును కదా. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏమంటున్నారంటే, ముందు నీ క్రోధాన్ని విడిచి నేను తెలిపేటి విషయాన్ని సావధానంగా విను. నువ్వు సావధానంగా విన్నప్పుడే అప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానో అర్థం అవుతుంది. నీకు వినాలనిపిస్తుందో లేదో అని కృపతోని ముందు విను అని ఆమె ఉదాహరణ కూడా ఇస్తుంది. ఏమిటి, ఒక తుమ్మెద అన్ని పుష్పాల నుంచి మకరందాన్ని తీసుకుంటుంది. ఈ పుష్పం నుంచి నేను తీసుకుంటాను, ఆ పుష్పం నుంచి తీసుకోని అనేది ఏమి ఉండదు. అన్ని పుష్పాల నుంచి మకరందాన్ని తీసుకుంటుంది తుమ్మెద. అదే విధంగా నేను, నా మీద నీకు కోపం వచ్చినా, నా మీద నీకు మంచి అభిప్రాయం లేకపోయినప్పటికీ అందరూ చెప్పింది కూడా ముందు వినాలి. వింటే కదా మనం సరైన నిర్ణయాన్ని తీసుకోగలం. అందుకని ముందు విను అని ఆమె చెప్తుంది అనమాట. ఎవరైతే బుధజనులు బుద్ధిమంతులో వాళ్ళు అన్ని స్థానాల నుంచి జ్ఞానాన్ని గ్రహిస్తారో, అదే విధంగా ఇప్పుడు నేను జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాను, నేను నీతో మాట్లాడబోతున్నాను, వినడానికి ప్రయత్నం చెయ్యను ముందు అభ్యర్థన చేసింది. अस्मिल्लोकेदवामुस्मिन् मुनिभिस्तत्त्वदर्शिभिः दृष्टा योगा प्रयुक्ताश्च पुंसां श्रेयः प्रसिद्धये. నెక్స్ట్ భవానీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఈ జన్మముననే గాక తదుపరి జన్మమునను సమస్త మానవాళికి శ్రేయస్సును కలగజేయట. హరే కృష్ణ మాతాజీ. సమస్త మానవాళికి శ్రేయస్సును కలుగజేయుటకై ఋషి మునిగణము శ్రేయోదాయకములకు పెక్కు పద్ధతులను ఉపదేశించిరి. ఇది మనకి చాలా ముఖ్యమైన విషయం. ఇందులో ఏం చెప్తున్నారు, మానవ సమాజం ప్రయోజనార్థమై మనకి వేద నాగరికత, వేదములందు ఏం చెప్పారో, ఏం జ్ఞానాన్ని ఇచ్చారో మునుల చేత బ్రాహ్మణుల చేత మనకి జ్ఞానం తెలుపబడింది. అటువంటి జ్ఞానము పూర్ణ జ్ఞానము. ముందు మనం ఏం తెలుసుకోవాలి, ఇప్పుడు అది జ్ఞానాన్ని ఇవ్వు అని చెప్పిన తర్వాత, జ్ఞానాన్ని నేను నీకు చెప్పబోతున్నాను, కాస్త కృపతోని వినండి అని చెప్పిన తర్వాత ముందు కృపతోని చెప్పడం ప్రారంభించింది. ఏం చెబుతుంది, మానవాళికి అందరికీ శ్రేయస్సు కలిగించేది, ఈ జన్మనే కాక తదుపరి జన్మలో కూడా మానవాళికి శ్రేయస్సుని కలిగించేది ఏమిటి అనేది ఋషి మునిగణకు మనకు జ్ఞానాన్ని ఇచ్చారు. ఆ జ్ఞానాన్ని మనము, అందులో వాళ్ళు మనకు ఎన్నో పద్ధతుల్ని ఉపదేశించారు. ఆ పద్ధతుల్ని మనము మన జీవితంలో అన్వయించుకొని వాటిని పాటించడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఏ జ్ఞానాన్ని ఇచ్చారు, ఆ జ్ఞానం వాళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారు అంటే వేదములందు ఉంది ఆ జ్ఞానము. ఆ జ్ఞానం మునుల చేత బ్రాహ్మణుల చేత మనకు ఆ జ్ఞానం అందించబడింది. అటువంటి జ్ఞానం రెండు రకాలు, ఒకటి శృతి మరియు రెండవది స్మృతి. శృతి అంటే స్వయంగా భగవంతుడి నుంచి వచ్చిన జ్ఞానం, అవి వేదాలు. స్మృతి అంటే ఆ శృతిలో ఏం చెప్పబడిందో మనకి మునుల చేత బ్రాహ్మణుల చేత ఆ జ్ఞానం ఇవ్వబడుతుంది. దాన్నే మనము స్మృతి అంటాం. స్మృతి శృతి రెండు కూడా వేదాల నుంచి వచ్చిన జ్ఞానమే. ఆ జ్ఞానాన్ని మనం అర్థం చేసుకొని వినినట్లయితే, మన జీవితంలో ఆచరించినట్లయితే మనకి ముఖ్యంగా మన జీవితంలో మనకి పురోగతి అనేది ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నారు, ఈ జన్మలో మరియు తదుపరి జన్మలో కూడా. తదుపరి జన్మకి ఇప్పుడు ఏం చేయగలం, తదుపరి జన్మ వచ్చినప్పుడే కదా మనం ఏమైనా చేయగలం. అంటే ఈ జన్మలో మనం చేసే కర్మలు పనులే వచ్చే జన్మకి కారణమవుతాయి. అందుకని ఈ జన్మకి వచ్చే జన్మకి సరిపడగా మనం అనుసరించడానికి సరి అయిన నియమ నిబంధనలని మునుల చేత ఆచార్యుల చేత ఇవ్వబడ్డాయి అన్నమాట.
అయితే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. ఏమిటి? జ్ఞానం అనేది మనకి భక్తి రసామృత సింధులో భక్తిని ఎలా ఆచరించాలి అని రూప గోస్వామి జ్ఞానాన్ని ఇచ్చారు. మనకు భగవద్గీత, శ్రీమద్ భాగవతంలో అన్నిట్లో కూడా మనకి నియమాలు అనేవి ఇవ్వబడ్డాయి. అయితే ఇక్కడ మనము ఈ ఈ నియమాల్ని అనుసరిస్తేనే ఆధ్యాత్మిక జీవితంలో అయినా భౌతిక జీవితంలో అయినా మనకి పురోగతి అనేది వస్తుంది. మన కేవలము భగవద్గీత భాగవతమే కాదు, మనుస్మృతిలో కూడా మనం ఏ విధంగా మన జీవితాన్ని కొనసాగించాలి అనే నియమ నిబంధనలు ఇవ్వబడ్డాయి. మనువు మనందరికీ పిత, మానవులందరికీ పిత కాబట్టి మను అనే పేరు వచ్చింది. ఇది చాలా మంది మను సంహితని ఇష్టపడరు అనమాట, ఒప్పుకోరు. ఎందుకు? ఆయన చెప్పినవి ఏవి కూడా మను సంహితలో వాళ్ళెవరు ఇష్టపడకపోవడానికి కారణం ఏమిటి అంటే వాళ్ళకు నచ్చకపోవడం. ఇప్పుడు మనకి నచ్చినా నచ్చకపోయినా ఎప్పుడైనా గానీ మన జ్ఞానం అనేది వేదాల్లో మనకి ఇచ్చినటువంటి జ్ఞానము, ములు ఇచ్చిన జ్ఞానంలో ఏ విధమైన మార్పు అనేది ఉండదు. వాళ్ళు ఎవరికో నచ్చుతుందని నచ్చదు అని వాళ్ళు జ్ఞానాన్ని ఇవ్వరు. వాళ్ళు ఎందుకు ఇస్తారంటే మనందరి శ్రేయస్సు కోసం ఇస్తారు. అందులో ముఖ్యంగా మను సంహితలో చెప్పింది ఇప్పుడు వాళ్ళకి ఎవరికి నచ్చని కొంత జ్ఞానం ఉంది. అది స్త్రీల గురించి. స్త్రీ ఎప్పుడైనా సరే తన జీవితంలో చిన్న వయసులో ఉన్నప్పుడు తండ్రి యొక్క రక్షణలో, యుక్త వయసులో ఉన్నప్పుడు భర్త రక్షణలో, వృద్ధురాలైనప్పుడు పుత్రుడి యొక్క రక్షణలో ఉండాలి. కానీ ఇప్పుడు స్త్రీలకి ఎవరికి కూడా అది నచ్చదు. ఎందుకంటే మేము స్వతంత్రంగా ఉండాలి, మా నిర్ణయాలు మేమే తీసుకోవాలి, మా జీవితాన్ని మేమే జీవించాలి అని. ఎవరైతే స్వతంత్రంగా ఉన్న స్త్రీల కంటే కూడా ఆధారపడి ఉన్న స్త్రీలకు ఉన్నటువంటి సుఖ సంతోషాలు స్వతంత్రంగా ఉన్న స్త్రీలకు కూడా లభించడం లేదు. అది మనం చూడవచ్చు. ఇప్పుడు చాలా మంది స్త్రీలు అశాంతితోని, టెన్షన్ తోని, మానసిక సమస్యలతోని, రుగ్మతలతోని బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు బలవంతంగా మనము ఎవరితోని కూడా ఏమీ చేపించలేం. మన స్త్రీ పురుషుడు ఇద్దరు సమానమే, నేను ఇద్దరం కూడా సంపాదిస్తాం కాబట్టి ఇంట్లో పనులు కూడా ఇద్దరు చెయ్యాలి అంటే అది అది వాళ్ళ ప్రకృతి విరుద్ధం అన్నమాట. ఎందుకంటే పురుషుడికి అంటూ ఒక స్వభావం ఉంటుంది. ఆ స్వభావాన్ని మనం బలవంతంగా మార్చడానికి ప్రయత్నం చేయకూడదు. బలవంతంగా మార్చినంత మాత్రాన అది మారదు. కొన్ని విషయాల్లో వాళ్ళు సహాయం చేయగలరు, కానీ అన్ని విషయాలు స్త్రీ చేసే విధంగా పురుషులకు చేసే శక్తి సామర్థ్యాలు లేవు. ఎందుకు లేవు అని మన ప్రశ్న వేస్తే బై బర్తే వాళ్ళ డిజైన్ అలా ఉంది. మరి నువ్వు డిజైన్ ని మార్చలేవు కదా, వాళ్ళ గుణాన్ని, వాళ్ళ స్వభావాన్ని మనం మార్చలేము. ఇప్పుడు ఇద్దరు చెయ్యాలి, ఇద్దరు కూడా ఇంట్లో అన్ని చూసుకోవాలి అంటే వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు లేక సమస్యలు వచ్చి గొడవలకు రావడం వల్ల ఇద్దరు విడిపోతున్నారు. అందుకని సమస్యలు ఎందుకు వస్తున్నాయి? బాధ్యతల వల్ల వస్తున్నాయి. అందుకని మాకు బాధ్యతలు వద్దు. బాధ్యతలు వద్దు కాబట్టి మాకు పిల్లలు కూడా వద్దు. పిల్లలు ఉంటే బాధ్యత వస్తుంది. అందుకని ఇప్పుడు ఏంటి కొత్త స్లోగన్ ఏంటంటే 2 చేతుల సంపాదన కానీ పిల్లలు వద్దు. సంపాదన 2 చేతులుగా 4 చేతుల్లో సంపాదించాలి కానీ పిల్లలు వద్దు. ఎందుకంటే బాధ్యతలు వద్దు. బాధ్యతలు ఉంటే గొడవలు అవుతాయి. బాధ్యత తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేకుండా పోయారనమాట ఏ విషయంలో అయినా. అది పోనీ వాళ్ళు సుఖంగా ఉంటున్నారా? మరి 4 చేతులు సంపాదిస్తున్నారు, సుఖంగా ఉంటున్నారంటే సుఖం లేదు. ఇప్పుడు భౌతిక జీవితంలో మనం ఎవరిని అడిగినా, ఎప్పుడు ఎవరినైనా ప్రశ్నిస్తే వాళ్ళు ఒకటే మాట చెప్తారు. ఏమిటి? ఎందుకు మీరు చేస్తున్నారు ఈ పని? ఎందుకు చేస్తున్నారు ఈ పని? ఎందుకు చేస్తున్నారు? ఎవరినైనా అడిగితే వాళ్ళు ఏం చెప్తారు? మేము సుఖంగా ఉండడానికి చేస్తున్నాం, సంతోషంగా ఉండడానికి చేస్తున్నాం అంటారు. మరి ఆ సుఖము సంతోషమే లేనప్పుడు వాళ్ళు స్వతంత్రంగా ఉండడం వల్ల ఏమి లాభం? ఎవరికి సంతోషం? స్వయంగా ఎక్కువ అశాంతికి గురయ్యేది, ఎక్కువగా పని చేసేది, ఎక్కువగా ఇబ్బంది పడేది స్త్రీనే. ఎందుకంటే ఇంటా బయట చేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆమె శరీరం కూడా దానికి సహకరించే విధంగా ఉండదు. మనం బలవంతంగా చేయడం వల్ల సుఖం అనేది లభించదు. అదే మనకి ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇక్కడ అస్మిన్, అముష్మిన్ ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. అస్మిన్ అంటే మనము ఈ జన్మమున, అముష్మిన్ అంటే తదుపరి జన్మమున. ఈ జన్మంలో మనం ఎలా సుఖంగా ఉండడానికి ఎంత 24 గంటలు ఆలోచిస్తున్నాము, వచ్చే జన్మ గురించి సంబంధమే లేదు. ఎందుకంటే వచ్చే జన్మ అనేది ఉన్నది అని నమ్మడానికి చాలా మంది సిద్ధంగా లేరు. అసలు ఎవరైతే జ్ఞానం కొంచెం ఉంది, శాస్త్రజ్ఞులు, కొంత చదువుకున్న వాళ్ళు ఇప్పుడు మేము ఎలా ఉన్నాం, సుఖంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం అంతే. వచ్చే జన్మతోని వాళ్ళకి అసలు సంబంధం లేదు. ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నారు, ఒప్పుకోవడం లేదు.
వచ్చే జన్మ ఉంది అని, తదుపరి జన్మ ఉంది అని లేని వాళ్ళు ఇంకా ఏం ఒప్పుకుంటారు? మరి తదుపరి జన్మనే లేనప్పుడు కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది? నువ్వు తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడుతుంది అనే నమ్మకం కూడా ఉండదు. ఇప్పుడు నేను అంతా హాయిగానే ఉన్నాను, ఎంతో మంది ఎన్నో తప్పులు చేస్తున్నారు రాజకీయ నాయకులు, చివరి వరకు సుఖంగానే ఉండి వాళ్ళ శరీరాన్ని వదిలేస్తున్నారు. ఇంకా ఏమి శిక్ష అనేది ఎక్కడ పడింది? అందుకని ఎవరైనా ఎలా అయినా ఉండవచ్చు. తదుపరి జన్మ ఉంది అని నమ్మలేని వాళ్ళు మాత్రమే ఎక్కువగా తప్పులు చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఎవరినైనా అడిగామనుకోండి, వచ్చే జన్మలో మీకు శిక్ష పడుతుందిగా అంటే, ఉందో లేదో ఎవరైనా వచ్చి చూసారా? అట్లాంటి అజ్ఞానులు ఎప్పుడు కూడా తప్పులు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు గురించి ఆలోచిస్తారు కానీ తరువాత భవిష్యత్తు గురించి ఆలోచించరు. అటువంటి వాళ్ళ కోసమే చెప్తున్నారనమాట. మనం ఎప్పుడైతే మునులు బ్రాహ్మణులు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని పాటిస్తామో అప్పుడు మాత్రమే మనకి సుఖము సంతోషం, ఈ భూలోకంలో అయినా ఆధ్యాత్మిక లోకంలో అయినా. తర్వాత నెక్స్ట్ శ్లోకం. తానాతిష్టతి యస్ సమ్యక్ ఉపాయాన్ పూర్వదర్శితాన్ అవర శ్రద్ధయోపేత ఉపేయాన్ విందతే జసో. నెక్స్ట్ లక్ష్మీ మాత చదువుతారు. హరే కృష్ణ మాతాజీ, చదువుతాను. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. ప్రాచీనులకు మునులు తెలియజేసిన నియమములను ఉపదేశములను అనుసరించువాడు వారిని చక్కగా ఉపయోగములో పెట్టగలడు. అట్టివాడు అతి సులభముగా సుఖజీవనము అనుభవింపగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు? మునుల నియమాల్ని ఉపదేశాలని ఆచరించిన వాళ్ళు అతి సులభంగా సుఖ జీవితాన్ని అనుభవించగలడు. అది ఎలా అంటే, ఇప్పుడు వీళ్ళెవరూ కూడా ముక్త పురుషులు, వీళ్ళందరూ. మనమేమో నిత్య బద్ధులం. నిత్య బద్ధుడు ముక్త పురుషుడు ఇద్దరు ఒకే స్థాయిలో ఉన్నారు అని భావిస్తే అది అజ్ఞానం. ఇప్పుడు భౌతికమైన లోకంలో ముక్త పురుషుడికి నిత్య బద్ధుడికి భేదం లేదు. వాళ్ళందరూ సాధారణంగా ఇలా చూస్తారు. చూడగానే వాళ్ళకి 2 కాళ్ళు ఉన్నాయి, 2 చేతులు ఉన్నాయి, 2 కళ్ళు ఉన్నాయి, నాలాగే ఉన్నాడు, నాలాగే మాట్లాడుతున్నాడు, నాలాగే ఆహారం తీసుకుంటున్నాడు. ఆహారం తీసుకోకపోతే వాళ్ళకి కళ్ళు తిరుగుతున్నాయి, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. అందుకని ఇద్దరం ఒకటే. సేమ్ గా ఆహారం తీసుకున్నంత మాత్రాన, సేమ్ గా విసర్జించినంత మాత్రాన ఒకటే అయిపోరు. ఈ మనం అసలు దేన్ని ఆధారంగా చేసుకొని ఒక వ్యక్తి ఒకళ్ళే లేదు వేరుగా ఉన్నారని చెప్తాము? బయటికి చూసినప్పుడు రంగు రూపు మీద, వాళ్ళు వేసుకున్న బట్టల మీద చూసి వాళ్ళు ఉన్నత వ్యక్తులు, ఎవరికైతే సరైన బట్టలు లేవో వాళ్ళు సరైన వ్యక్తులు కాదు అని చెప్పలేము. అలా చూసుకుంటే బ్రహ్మచారులు సన్యాసులు పాపం ఎప్పుడు వాళ్ళు కాషాయ వస్త్రాలను వేసుకుంటారు, ఎప్పుడు కూడా అవి రంగు పోయి వెలిసిపోయే ఉంటాయి. చాలా సార్లు వెలిసిపోయిన బట్టలే ఉంటాయి వాళ్ళకి. మళ్ళీ ఎవరైనా దానం ఇస్తే వాళ్ళు మళ్ళీ బట్టలు మార్చుకుంటారు. అందుకంటే వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళం అయిపోతామా? ఎందుకు? చాలా మందికి తెలియదు. మొత్తం 84 లక్షల జీవరాశుల్లో ఎన్ని రకాల మంది మానవులు ఉన్నారు అంటే 4 లక్షల రకాల మంది మానవులు ఉన్నారు. చాలా మందికి సందేహం, 4 లక్షల రకాల మానవులు ఎట్లున్నారు? అందరూ ఒకే రకమే కదా, అందరికీ కాళ్ళు చేతులే కదా ఉంది. ఎవరికైనా ఉంటే ఒక కన్ను ఉండదు, ఆ లేకపోతే సరిగ్గా ఏదైనా కాలో చెయ్యో ఉండదు. అప్పుడు వాళ్ళు వేరుగా ఉంటారు. అది కాదు వేరంటే. భౌతికమైన శరీరం ఒకే విధంగా ఉంటుంది, కానీ వాళ్ళ యొక్క చైతన్యంలో తేడా ఉంటుంది. వాళ్ళ యొక్క చైతన్యంలో ఉండేటటువంటి మార్పును బట్టే మనుషులలోని రకాలు 4 లక్షల రకాలు అని చెప్పేది. అసలు మనం చేసే ఈ భక్తి సాధన అంతా దేనికి అంటే, మొత్తం మన చైతన్యాన్ని ఉద్ధరించుకోవడానికి, పురోగతి చెందడానికి. ఎప్పుడు మన చైతన్యం పురోగతి చెందుతుందో అప్పుడు మనం ముక్త పురుషులం అవగలం. వాళ్ళకి మనకు ఉన్న తేడా చైతన్యంలోనే తేడా. ఈ చైతన్యంలో ఉన్నటువంటి తేడా వల్ల మనము ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసినా, ఏదైనా ఒక ఆజ్ఞ ఇచ్చినా అది సరి అయింది అని చెప్పలేము. ఎందుకంటే నా చైతన్యం బద్ధ జీవితంలో ఉంది, వాళ్ళు ముక్త జీవితంలో ఉన్నారు. అందుకని వాళ్ళు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏదైనా సరిగ్గా ఉంటుంది, అందులో ఏ విధమైన దోషం ఉండదు. మనం అనుకుంటాం, ఇప్పుడు మన సాధారణంగా భౌతికమైన లోకంలో చాలా మందిని చూసి ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటామంటే, వాళ్ళు చెప్పినవన్నీ కూడా కరెక్ట్ అని చెప్పలేము. కొంతమంది ఎంతో గొప్ప మంది పొలిటీషియన్స్ ఉంటారు, రాజకీయ నాయకులు, కొంతమంది సైంటిస్టులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? ఒక పొలిటీషియన్ వచ్చి చేసింది నెక్స్ట్ పొలిటీషియన్ వచ్చి మొత్తం తీసేస్తాడు. ఆ తర్వాత ఆయన కొత్త పద్ధతులు ప్రవేశపెడతాడు. ఏది సరైంది అని కూడా చెప్పడానికి లేదు.
నువ్వు ఎంత గొప్పవాడిని తీసుకొని వచ్చినా ఆయన చేసింది, ఆ రాజకీయ నాయకుడు చేసింది అందరూ విమర్శిస్తూనే ఉంటారు. విమర్శించే వాళ్ళు ఎప్పుడూ కూడా ఉంటారు. అయితే విమర్శించే వాళ్ళు ఉన్నంత మాత్రాన ఆ వాళ్ళు చేసినవి అన్నీ తప్పులైపోవు. విమర్శించే వాళ్ళు లేనంత మాత్రాన వాళ్ళు చేసినవి అన్నీ ఒప్పులైపోవు. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఎవరి ఆజ్ఞని మనం పాటించాలనుకుంటున్నాం, వాళ్లకు వాళ్ళ చైతన్యం ఎంత అభివృద్ధి చెందింది అది మాత్రమే మనం తెలుసుకోవాలి. మనం కొంత సాధన చేసి మనం కొంత పురోగతి చెందితే ఎదుటి వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడు అనేది మనకు అర్థం అవుతుంది. కొంతవరకు, పూర్తిగా కాదు. మనం భక్తిలో ఎంత పురోగతి చెందితే, మన చిత్తం ఎంత పవిత్రమవుతే ఎదుటి వాళ్ళని మనం అంతగా అర్థం చేసుకోగలం. అందుకని ఈ ముక్త పురుషుల చిత్తం పవిత్రంగా ఉంటుంది. ముక్త పురుషులు అంటే ఏమిటి? వాళ్ళు ఆల్రెడీ ముక్తిని పొందారు, వాళ్ళకి ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, కానీ ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే భగవంతుడి ఆజ్ఞగా మనందరికి సహాయం చేయడం కోసం ఇక్కడ ఉన్నారు. అంత మాత్రాన ముక్త పురుషులు నిత్యబద్ధులు ఒకటే ఎప్పుడు కూడా కాదు. వాళ్ళు ముక్తిని పొందారు అంటే భగవంతుడితో సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. వాళ్ళకు ఇచ్చే ఆజ్ఞ ప్రతిదీ మనకి చెప్పే ఇన్స్ట్రక్షన్ అన్ని కూడా భగవంతుడు స్వయంగా ఇచ్చినవే, వాళ్ళ ద్వారా మనకి చెప్పిస్తున్నారు. అందుకని వాళ్ళు చెప్పిన ఆజ్ఞని ఏదైనా తూచా తప్పకుండా పాటించాలి. అందులో సందేహం పడడానికి కూడా అవసరం లేదు, సందేహించాల్సిన అవసరం లేదు. మన ఇంద్రియాలు ఏ విధంగా లోపాలని కలిగి ఉన్నాయో వాళ్ళ ఇంద్రియాలు ఆ విధంగా లోపాలని కలిగి లేవు. అందుకని ఏం చెప్పారు? మహాజనో ఏన గతా సపంత. వాళ్ళు చెప్పిన ఆదేశాన్ని పాటించడం వల్లే మనకి సుఖము అనేది కలుగుతుంది. నువ్వు చాలా మంది ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చెప్పింది, వాళ్ళ శాస్త్రంలో చెప్పింది ఏది ఒప్పుకోరు. ఎందుకంటే మేము గొప్పవాళ్ళం అనుకొని వాళ్ళు సొంతంగా కొన్ని తయారు చేయాలి అని ప్రాకులాడుతూ ఉంటారు. ప్రాకులాడి ఏం చేస్తారంటే, ఇప్పుడు భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చాడు. అయితే మనం ఏం చేస్తాం? ఆ ఇచ్చే వాటిని ఒప్పుకోకుండా ఇప్పుడు చూస్తే సైంటిస్టులు ఏం చేస్తారంటే కొత్త కొత్త వంగడాల్ని తయారు చేస్తారు. ఆ కొత్త వంగడాలు ఏమిటి? ఒకప్పుడేమో ఒక మొక్క పండునివ్వడానికి, ఒక మొక్క పెద్దగా పండునివ్వడానికి ఎంతో సమయం పట్టేది. ఇప్పుడు వెంటనే పెద్దగా అవుతుంది, వెంటనే పండ్లు కూడా వస్తున్నాయి. అంటే దాన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవచ్చు? బాగా సైన్స్ బాగా పురోగతి చెందింది, కొత్త కొత్త వంగడాలు సృష్టిస్తున్నారు కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు అనుకోకూడదు. ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, అంటే ఏంటి? భగవంతుడికి తెలివితేటలు లేవు, జ్ఞానం లేదు, ఆయన సృష్టి సరిగ్గా చేయలేదు, ఆయన సృష్టిలో ఉన్నటువంటి లోపాలను వీళ్ళు సరిచేస్తున్నారా? అది ఎంత అజ్ఞానమైన మాట. నువ్వు భగవంతుడి అస్తిత్వాన్ని ఒప్పుకోక నేను గొప్పవాణ్ణని చెప్పి ఏం చేస్తున్నావంటే, ఆయన మనకి సృష్టించిన సృష్టి మనం హాయిగా సుఖంగా ఉండడానికి సరిపోతుంది. మనం కొత్తగా సృష్టించి ఏం చేస్తున్నామంటే డిస్ట్రక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు ఎవరికి చూడు ఆరోగ్య సమస్యలు, అసలు ఆరోగ్య సమస్య లేని మనిషే లేడు. చెప్పవచ్చు ఎంత గొప్ప వాళ్ళకైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఎందుకు? మనం తీసుకునే ఆహారము, పీల్చే గాలి, ఆహారంలో అన్ని కల్తీలే, లేకపోతే కొత్త కొత్త వంగడాల్ని సృష్టించడం, ఉన్నది తీసేయడం, కొత్త సృష్టించడం. ఇప్పుడు ఉన్న ఏవి కూడా ఇంతకు ముందే ఇప్పుడు ఏవి అందుబాటులో లేవు. కొత్తగా మనం ఏం చేస్తున్నాము అని భావించి ఏం చేస్తున్నాం అంటే ప్రళయాన్ని సృష్టిస్తున్నాం. అది మనకి ఏమొస్తుంది మాతాజీ? ప్రళయం అంటే చెప్పినా మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఉదాహరణగా చూస్తే ఒక స్మాల్ ఎగ్జాంపుల్. మనకి ఒక 4-5 years బ్యాక్ మనకి అక్కడ కేదార్నాథ్ బద్రీనాథ్ ప్లేస్ లో వరదలు వచ్చాయి, ఫ్లడ్స్ వచ్చాయి. వచ్చినప్పుడు ఎలా వచ్చాయంటే ఒకేసారి, అప్పటి వరకు ఏం లేదు, ప్రశాంతంగా ఉంది అనుకున్న మందిర ప్రాంగణం 5-10 నిమిషాల్లో మొత్తం నీళ్లు బురదతో నిండిపోయి అక్కడ ఉన్న వాళ్ళందరూ కొట్టుకొని పోయి మరణించారు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రకృతిని అందరూ కూడా పాడు చేసి డెవలప్మెంట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు డెవలప్మెంట్ అంటే, అసలు ప్రకృతిని నువ్వు ఎలా పాడు చేస్తావు? ఉన్న ప్రకృతిని ఎలా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నావు? అందుకే మనకు అన్ని సమస్యలు వస్తున్నాయి. అది ఒక విధమైన దాని వల్ల ప్రళయం వచ్చి మనందరికి బుద్ధి కూడా వచ్చింది. ఇప్పుడు ఎవరు అక్కడ టచ్ చేయట్లేదు. అలా మనకి అది తెలిసిన ఒక ఎగ్జాంపుల్, కానీ తెలియకుండా ప్రతి విషయంలో ఎన్నో తప్పులు చేస్తున్నాం. ఆ తప్పుల వల్ల ఎవరికి సుఖము సంతోషం అనేది లేదు. ఇక్కడ మనం ఒకటే అర్థం చేసుకోవాలి, ఏ రాజకీయ నాయకుడు కూడా గొప్పవాడు కాదు, ఆయన నిత్యబద్ధుడే, వాళ్ళు చేసే నిర్ణయాలు కూడా అటువంటివే. అందుకని రాజకీయ నాయకులు ఇచ్చినటువంటి నిర్ణయాలు, సైంటిస్టులు చెప్పేటువంటి నిర్ణయాలు, వాళ్ళ గొప్ప తెలివితేటలు మన ఇక్కడ కొన్ని విషయాల్లో మనకి ఏమన్నా సుఖం లభిస్తే లభించవచ్చు, అది కూడా అన్ని సార్లు కాదు. ఆధ్యాత్మికంగా మాత్రం మనని పతనం చేస్తున్నాయి. ఆధ్యాత్మికంగా పురోగతి కావాలి అంటే తప్పకుండా మనము ఆచార్యులవి
ఇచ్చినటువంటి ఆ ఆదేశాలను మాత్రమే పాటించాలి. నెక్స్ట్ 5th శ్లోక. కాన్యనాదృత్య యో విద్వాన్ అర్ధానారభతే స్వయం తస్య వ్యభిచార్యంతర్ధా ఆరబ్ధాశ్చ పునః పునః. భవానీ మాతాజీ. నెక్స్ట్ హరే కృష్ణ హరే కృష్ణ మాత చదువుతున్నాను. చదవండి మాత. ఎన్ని శ్లోకం మాత? హరే కృష్ణ 8 అండి. 5th మాతాజీ. దీర్ఘకాల అంతే 5వ శ్లోకం. ఏంటి 5. మానసిక కల్పన ద్వారా తనకు ఇష్టమైన మార్గములను పద్ధతులను తయారు చేసుకొనుచు దోషరహితము ఉపదేశములనిచ్చు మునుల ప్రామాణికతను గుర్తింపనట్టి మూర్ఖుడు తన యత్నములలో పదే పదే భంగపాటుకు గురియగుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనకి ఆచార్యులు ఇచ్చినటువంటి ఉపదేశాల్ని ఎందుకు వాళ్ళ ఉపదేశాల్ని మాత్రమే మనం ఎందుకు అనుసరించాలి, మన గొప్పతనం ఎందుకు ప్రదర్శించకూడదు అంటే మనం ఇందాకే చెప్పుకున్నాం, ముక్త పురుషులు నిత్యబద్ధులు. నిత్యబద్ధులకి 4 లోపాలు మనం ఎప్పుడు కూడా చెప్పుకుంటూ ఉంటాం. ఆ 4 లోపాలు ఏమిటంటే దోషాలని కూడి ఉంటారు. ఎప్పుడు మోహగ్రస్తుడు అవుతాడు. మోహగ్రస్తుడు అంటే మోహంలో ఉంటాడు. అంటే ఏది సరి అయినది, ఏది తప్పు, ఏది కరెక్ట్ అని, ఏది ఒప్పు అని అవగాహన ఉండదు. ఎందుకంటే వాళ్ళు మోహంలో ఉంటారు. ఆ తర్వాత ఏమిటి, వంచించే స్వభావం. వంచించే స్వభావం మనుషులకు ఉంటుంది. అది ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క విధంగా అది బయటికి వస్తుంది. కుటుంబ సభ్యుల విషయంలో అది తక్కువగా ఉండవచ్చు, కానీ కుటుంబం ఎప్పుడైతే సపరేట్ అవుతుందో ఈ వంచించే స్వభావం ప్రతి ఒక్కరికి కూడా పెరిగిపోతుంది. వంచించే స్వభావము. ఇంద్రియాలు అసంపూర్ణము. మన ఇంద్రియాలు ఎంత అసంపూర్ణం అంటే మన కళ్ళు ముందు ఇక్కడ ఏం కనిపిస్తుందో అదే మనకు అర్థమవుతుంది, వెనకాల ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు. అంత అసంపూర్ణమైన ఇంద్రియాలతో మనం ఏ విధమైన నిర్ణయాలని చేయలేము. అందుకని మనము ఇక్కడ ఏం చెయ్యాలి అంటే తప్పులు చేస్తాము, పొరపాట్లు కూడా చేస్తాం. ఈ 4 రకాల దోషాలు ముక్త పురుషులకు ఉండవు, నిత్యబద్ధులకు మాత్రం ఉంటాయి. అందుకని ముక్త పురుషులు ఏం చెప్పారు అది మనం తెలుసుకొని వాళ్ళు చెప్పింది మనము ఫాలో అవడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ స్వయంగా మనకి కృష్ణ చైతన్య ఉద్యమాన్ని స్వయంగా చైతన్య మహాప్రభునే మనకిచ్చారనమాట. చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే ఈ భౌతిక కల్మశాల నుంచి బయటపడాలి అంటే ఆజ్ఞ ఇచ్చారు. ఏమిటి? గురువులు అవ్వండి, ప్రతి ఒక్కరు కూడా గురువులు అవ్వండి. వాళ్ళు ఏం చేస్తారు? గురువు అనేవాడికి ఉండేటువంటి లక్షణం ఏమిటి? ఆ దేవదేవుడు ఇచ్చినటువంటి ఆదేశాలు, దివ్య వచనాల మీద నమ్మకం ఉంచుకొని వాటిని మాత్రం అనుసరిస్తారనమాట వాళ్ళు. అటువంటి వాళ్ళు, ఆ ఉపదేశాలని అనుసరించే వాళ్ళు గురువు అవడానికి అర్హత ఉన్న వాళ్ళు. ఇక్కడ మనకి ఏం చెప్పబోతున్నారు అంటే ఆచార్యులు ఇచ్చినటువంటి ఆదేశాలని మనం అనుసరించాలి. ఎందుకు అంటే వాళ్ళు ముక్త పురుషులు, మన నిత్యబద్ధులు. మనకు 4 లోపాలు ఉన్నాయి, వాళ్ళకి లేవు. అది తెలుసుకో. తర్వాత అసలు ఎవరు ముక్త పురుషులు అవుతారు, ఎవరు గురువు అవ్వగలరు, ఎవరు ఆజ్ఞ ఇవ్వగలరు అంటే వాళ్ళు ఒకటి, ఎవరైతే భగవంతుని వచనాల్ని తూచా తప్పకుండా పాటిస్తారో వాళ్ళు ఆదేశాలను ఇవ్వగలరు. పాటించని వాళ్ళు ఇవ్వలేరు. ఎందుకంటే నీకే ఏమి తెలియదు, నువ్వేమిస్తావు? భగవంతుడు ఇచ్చినటువంటి నియమ నిబంధనలు వేదాల్లో ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని మాత్రమే మనం పొందాలి. అది తప్ప వేరే నువ్వేదో సొంతంగా చేస్తే అది ఎప్పుడు కూడా తప్పే అవుతుంది. అయితే గురువు అవ్వాలి అంటే ఒకటి, కేవలం భగవంతుడి ఆదేశాల్ని మనం పాటించాలి. ఎవరైతే తూచా తప్పకుండా పాటించగలిగేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయో వాళ్లకు మాత్రమే వేరే వాళ్ళకు ఆదేశాన్ని ఇచ్చే శక్తి సామర్థ్యాలు వస్తాయి. నువ్వే చెయ్యకుండా ఇప్పుడు ఏమిటి ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది. ఏమిటి? ఉదయమే లేచి మనము కృష్ణనామాన్ని జపించడం వల్ల శ్రద్ధగా నువ్వు ఎంతో లాభాన్ని పొందగలవు. నీ చిత్తం శుద్ధి అవుతుంది, నువ్వు భగవద్ధామానికి వెళ్ళగలవు. భగవంతుడు చెప్పింది అది. ఎవరైతే దాన్ని ఆచరిస్తారో ఆ గురువుకు అర్థమవుతుంది నిజంగా ఆయన చేస్తాడు కాబట్టి ఇది నిజమే, నేను ఆచరించాను అని ఆయన చెప్పగలను. నేనే ఆచరించకపోతే నేను ఎవరికైనా ఎలా చెప్పగలను? అందుకని ఆచరించని వాళ్ళు గురువు అవడానికి అర్హత లేదు. ఆచరించాలి, దాన్ని వాళ్ళు చెప్పాలి. అదే ఇక్కడ మహాప్రభు చెప్తున్నారన్నమాట. అంతే తప్ప వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళకి ఎవరికైతే ఆచరిస్తారో
వాళ్ళకి భగవంతుడి యొక్క ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తాయి. వాళ్ళు భగవంతుడి యొక్క మనసుని ఏంటో అర్థం చేసుకోగలరు, ఆయనకి ఏం నచ్చుతుందో అర్థం చేసుకోగలరు. ఎందుకు? మనకి శాస్త్రాధ్యయనం చేస్తారు, శాస్త్రంలో ఏం చెప్పారో వాళ్ళకి తెలుసు, దాన్ని బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. అంతే తప్ప మన బుర్రలో ఒక ఆలోచన వచ్చింది కదా అని ఆ బుర్రలో ఉన్న ఆలోచనని ఈ రోజు చెప్తాను అందరికీ, ఈ రోజు చేయమంటాను, అన్న ఆలోచన రేపు మారిపోతుంది. ఎప్పుడైతే సరి అయినది అది ధర్మమో, ఈ రోజైనా రేపైనా ఎల్లుండైనా అది ఒకటే. అందులో ఏ విధమైన దోషం ఉండదు, తప్పు ఉండదు, అపరాధం ఉండదు. అందులో ఏం మనం కరెక్ట్ చేసుకోవాల్సింది ఏమీ ఉండదు. అంతే తప్ప ఈ రోజు ఒకటి చెబుతాను, దాన్ని రేపు మార్చేస్తాను, ఎల్లుండి ఇంకొకటి చెప్తాను, అటువంటి వాళ్ళ మాటలు వింటున్నాం కాబట్టి మన పరిస్థితి ఇప్పుడు ఈ విధంగా. ఎప్పుడైతే వాళ్ళ మాటల్ని వినకుండా మనము భౌతికమైన వాదుల మాటలు వింటే మనం ఎప్పుడు కూడా మోహంలో పడిపోతాం. వాళ్ళు మోహంలో ఉండి మనను కూడా మోహంలో పడిస్తారు. ముక్త పురుషుల మాటలు వింటే మనకి సుఖం లభిస్తుంది అని ఖచ్చితంగా చెప్తున్నారు. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఏం చెప్పబోతున్నారు? మృత మహారాజుకి పృథ్వీ మాత అనేది చూద్దాం. పురా పృష్టాభ్యోషదయో బ్రహ్మణ విశాంపతే భుజ్యమానా మయా దృష్ట్యా అసద్భీర ధృతవ్రతై. సునీత మాతాజీ, సునీత కంఠం నేను. హరే కృష్ణ మాతాజీ. ఓ రాజా, పూర్వము బ్రహ్మచే సృజింపబడిన బీజములు, మూలములు, ఓషధులు, ధాన్యము ఇప్పుడు ఆధ్యాత్మిక అవగాహన లేనట్టి దురాచారులచే ఉపయోగింపబడుచున్నవి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తుంది ఆమె? ఇప్పుడు రీజన్ చెప్తుంది అనమాట. ఏమిటి? నేను అసలు ఎందుకు మీకు కావలసిన అవసరాలన్నీ భూమి ద్వారా ఇవ్వలేకపోతున్నాను, తీర్చలేకపోతున్నాను? ఇప్పుడు కావలసినవి అంటే అర్థం చేసుకోవాలి. కేవలం మానవులకు కావలసిన ధాన్యం ఒక్కటే కాదు, ఈ మొత్తం ఈ మొత్తం విశ్వంలో కేవలం మానవులు మాత్రమే కాదు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందరికీ ఏది కావాలన్నా, ఏ జీవికి ఏది కావాలన్నా అది భూమి నుంచే వస్తుంది. భూమి నుంచి కాకుండా ఇంకా ఉద్భవించడానికి కొత్తగా గాలిలోంచి ఏమీ ఊడిపడు. భూమిలో ఆకాశతత్వం కూడా ఉంటుంది. అవన్నీ పంచభూతాలు కలిసి భూమిలో ఉంటాయి కాబట్టే పంచభూతాల యొక్క అన్ని తత్వాలు భూమిలో ఉంటాయి. మనము శ్రీమద్ భాగవతంలో 3వ స్కందంలో కపిల భగవానుడి యొక్క ఆయన మొత్తం సాంఖ్య యోగాన్ని చెప్పినప్పుడు అందులో చెప్తారనమాట. భూమిలో ఏమేమి ఉంటాయంటే, భూమిలో మనకి శబ్ద తన్మాత్ర, తర్వాత స్పర్శ తన్మాత్ర, రూప తన్మాత్ర, రస తన్మాత్ర, తర్వాత గంధ తన్మాత్ర. అంటే పంచభూతాల్లో ఉండే అన్ని తత్వాలు కూడా భూమిలో ఉంటాయి. అందుకే భూమి నుంచి నీకు ఏది కావాలన్నా భూమి నుంచే వస్తుంది. భూమి నుంచి కాకుండా వచ్చేది ఏదీ లేదు. కాకపోతే ఆ భూమి నుంచి వచ్చింది కొన్నిసార్లు మనము మిస్యూజ్ చేసుకుంటూ ఉంటాం. భూమి నుంచి వచ్చే మూలకాల నుంచే ప్లాస్టిక్ తయారు చేస్తాం. ప్లాస్టిక్ డైరెక్ట్ గా భూమి నుంచి రాలేదు. ఇది మనం తెలుసుకోవాలి. కొన్ని మనం తయారు చేసే మన మంచికి ఉన్నాయి, మన చెడుకు కూడా ఉన్నాయి. కానీ భూమి అన్ని మనకు అవసరమైనవే ఇస్తుంది. ఇక్కడ సమస్య ఏమొచ్చింది? భూమి ఏ విధంగా, అసలు మనం ఇదొకటి అర్థం చేసుకోవాలి. ఏమిటి? భూమి మనకి ఇవ్వవలసినవన్నీ కూడా ఎలా ఇస్తుంది అంటే, ఎవరైతే ఈ భూమి నుంచి అన్ని తీసుకొని అన్ని వాడుకుంటున్నారో వాళ్ళు స్వార్థపరులైపోతున్నారు. స్వార్థపరులయ్యి వాళ్ళు సరిగ్గా కృతజ్ఞతని చూపించడం లేదు. కృతజ్ఞతని వ్యక్తం చేయకపోవడం వల్ల ఇది భూమి ఇవ్వడం మానేసింది. ఇక్కడ అది అర్థం చేసుకోవాలి. కృతజ్ఞతని ఎలా వ్యక్తం చేయాలి? కృతజ్ఞత అంటే మనం ఎప్పుడు కూడా మన ఇంద్రియ భోగార్థమే భూమి నుంచి వచ్చే అన్ని వస్తువుల్ని ఉపయోగించుకుంటున్నాం. మన సుఖం కోసం, మన సంతోషం కూడా కోసమే ఉపయోగించుకుంటున్నాం. కానీ ఎలా ఉపయోగించాలి మరి? ఈ భూమి మీద వచ్చే, భూమి నుంచి తీసుకునే ప్రతి వస్తువుని కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే, మనకి ఒకే విధమైన మార్గం ఉంది. అది ఏమిటి? విష్ణు ప్రీత్యర్థమే యజ్ఞం లాగా చెయ్యాలి. ఎప్పుడైతే విష్ణు ప్రీత్యర్థం చేస్తామో అది యజ్ఞం అవుతుంది. అంటే విష్ణు ప్రీత్యర్థం ఏం చేయాలి? నువ్వు ఏమి తెచ్చుకున్నా, నువ్వు ఏమి తీసుకున్నా, ఏం పొందినా దాన్ని విష్ణువుకి సమర్పించాలి. అప్పుడు అది యజ్ఞంగా మారుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఎప్పుడైతే మనం యజ్ఞం చేస్తామో ఆటోమేటిక్ గా ఆకాశంలో మేఘాలు అనేవి ఫామ్ అవుతాయి. మేఘాలు ఏర్పడి ఆ మేఘాలు వర్ష రూపంలో కులిసి అప్పుడు భూమి నుంచి కావాల్సిన అన్ని కూడా మనకు వస్తాయి. మేఘాలు లేకుండా వర్షం రాదు. మేఘాలు ఎక్కడి నుంచి వస్తాయంటే యజ్ఞం ద్వారా మేఘాలు తయారవుతాయి. మనకి ఈ జన్మకి చెప్పిన యజ్ఞం వేరు,
కానీ పూర్వకాలంలో మనం త్రేతాయుగంలో యజ్ఞము అంటే బ్రాహ్మణులు హోమకుండాలని పెట్టి యజ్ఞాలు చేసేవాళ్ళు. వాళ్ళు యజ్ఞము అసలు ఆ యుగంలో ఎవరికైనా ఆ ముక్తి ఎలా వస్తుంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ ముఖ్యమైన విద్యుక్త ధర్మం అంటే యజ్ఞ నిర్వహణ. యజ్ఞాల ద్వారా మాత్రమే అప్పుడు ఉన్న వాళ్ళకి వాళ్ళ ఆధ్యాత్మికంగా పురోగతి చెందేవాళ్ళు. ఇప్పుడు మనకి వేరు. ఇప్పుడు మనకి సంకీర్తన యజ్ఞం, అది మాత్రమే మనం చెయ్యాలి. సంకీర్తన యజ్ఞం కాకుండా నువ్వు వేరే ఏం చెయ్యలేము. మనకు ఆ శక్తి సామర్థ్యాలు లేదు. ఎప్పుడు మనం సంకీర్తన యజ్ఞం చేయాలి? ఏ పని చేసినా విష్ణు తీర్థం చేస్తే అప్పుడేం జరుగుతుంది? ఆటోమేటిక్ గా మేఘాలు ఆవృతమయ్యి మనకి వర్షం కురుస్తుంది. ఆ విధంగా మనము కావలసినటువంటి అన్ని అవసరాలని కూడా తీర్చుకోవచ్చు. ఇక్కడ రెండు చెప్తున్నారు ఈ శ్లోకంలో. అసద్భిహి అధృత వ్రతై అంటే ఏమిటి? ధృత వ్రతై అంటే భక్తులు. భక్తులు కేవలం భగవంతుడి ప్రీత్యర్థమే చేస్తారు, వాళ్ళు ధృత వ్రతులు. అధృత వ్రతులు అంటే ఇక్కడ అభక్తులు, భక్తి రహితులు. అసద్భిహి అంటే భక్తి రహితులు, దురాచారం. మనం చెప్పుకున్నాం శ్రీమద్ భగవద్గీతలో మనకి నారాదములు, మాయా ప్రకృత జ్ఞాన, మనం చెప్పుకున్నాం కదా 4 రకాల వ్యక్తులు ఎప్పుడూ కూడా అభక్తులుగా ఉంటారు. ఇప్పుడు వీళ్ళ గురించి చెప్తున్నారు అన్నమాట. వాళ్ళు ఎలా అయితే స్వార్థపరంగా ఎప్పుడు ఉన్నారో అప్పుడు వాళ్ళ స్వార్థంతోని యజ్ఞానికి యజ్ఞం కంటే ముందుగా యజ్ఞం చెయ్యకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఉపయోగించుకోవడం వల్ల ఏం జరిగింది? ఆమె బీజాలని, ఔషధుల్ని, ధాన్యాలని, అన్ని మూలాలని కూడా తనలోనే ఉంచుకొని దాచిపెట్టుకుంది. తిరిగి ఇవ్వడం మానేసింది భూమాత. ఎందుకంటే మీరు సరిగ్గా ఉపయోగించుకోవడం లేదు, మీ స్వార్థానికి ఉపయోగించుకుంటారు. కాబట్టి నేను ఇవ్వవలసింది ఇవ్వను అని చెప్పేస్తుంది అన్నమాట. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అటువంటి పరిస్థితి ఏర్పడింది, ఎందుకు అందరు స్వార్థపరులుగా మారిపోయారు, ఎందుకు వాళ్ళు యజ్ఞం రూపంలో వాళ్ళ యొక్క కర్మల్ని చెయ్యట్లేదు. దానికి మనకి ఆ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఈ మూలము అనేది 7th శ్లోకంలో మనకి వివరిస్తున్నారు అన్నమాట. అపాలిత నాధృత ఛ భవద్భిర్లోకపాలకై చోరిభూతేదలోకేహం యజ్ఞార్థే గ్రసమోషధి. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ. ఓకే, శశికళ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ రాజా, ధాన్యం, ఔషధులు భక్తి రహితులచే ఉపయోగింపబడుటయే గాక నాకు కూడా తగినంత పోషణం లభింపకున్నది. నిజమునకు నేను రాజులచే నిర్లక్ష్యము కావింపబడితిని. ఇంద్రియ భోగార్థము జ్ఞానము ధాన్యము ఉపయోగించుచు చోర్లుగా మారిన దుష్టులను వారు శిక్షించుటలేదు. అందువలననే యజ్ఞం కొరకు ఉపదేశింపబడిన ఈ సమస్త బీజములను నేనే మరుగుపరిచింది. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తుంది? అందరూ ఇంద్రియ భోగార్థం ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళందరూ దుష్టులు. వారు అటువంటి దుష్టులని రాజు శిక్షించలేదు, రాజు నన్ను నిర్లక్ష్యపరిచాడు, అందుకని ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని రాజు శిక్షించినట్లయితే నేను నాలో ఉన్నటువంటి ధాన్యాన్ని, ఔషధాలని నేను భూమిలోనే మరుగుపరిచేదాన్ని కాదు. రాజు తన బాధ్యత నిర్వర్తించకపోవడం వలననే ఆ తప్పు చేసిన వాళ్ళకి ఎవరికీ కూడా దండన అనేది పడలేదు. అందుకని నేను అన్ని మరుగుపరిచాను అని చెప్తున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఎవరైనా చోరులు, దొంగలు అంటే చోరులకి, దొంగలకి శిక్ష పడాలా వద్దా? శిక్ష పడాలి. చోరత్వం అంటే ఏమిటి? అసలు దొంగ అంటే ఏమిటి? తనది కాని దాన్ని అపహరించడం, తీసుకోవడం. తనది కానిది తీసుకోవడానికి ప్రయత్నం చేయడం. ఇక్కడ మనమందరం కూడా అదే చేస్తున్నాం. మనది కానిది మాత్రం మనం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ పంచభూతాల నుంచి వచ్చే ఏవి కూడా మనంతటా మనము తయారు చేసినవి ఏం కాదు. కానీ అవన్నీ తీసుకుంటున్నాం, కానీ తిరిగి మళ్ళీ ఏమీ చెల్లించడం లేదు. ఉదాహరణకి చెల్లించకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, కోవిడ్ టైంలో మనందరికీ బాగా అర్థమైపోయింది. గాలి లేక ఎంతమంది గ్యాస్ సిలిండర్ కి ఇబ్బంది పడ్డారు. ఆక్సిజన్ సిలిండర్ దొరికితే బాగుండు, ఆక్సిజన్ సిలిండర్ లేక ఎంతమంది మరణించారు. ఒకసారి మనం ఆక్సిజన్ సిలిండర్ కొనాలి అంటే అది ఎంత ఖర్చు, అది ఎంత ఇబ్బంది, చాలా మందికి అర్థమైంది. కాకపోతే వెంటనే మనం మళ్ళీ మోహంలో పడిపోతాం, అజ్ఞానంలో పడిపోతాం, మళ్ళీ అబద్ధాలు కూడా చెప్తాం. ఏమిటి?
నాకు రావాల్సింది ఇది వస్తుంది, ఇల్లు పెద్ద ఇచ్చింది ఏముంది, నాకు కావాల్సిన వాటి నేను పొందే వాటి అన్నింటి కూడా నేను కష్టపడి సంపాదించుకుంటున్నాను, నేను జాబ్ చేస్తున్నాను, శాలరీ వస్తే నేను కొనుక్కుంటున్నాను. అది మన అజ్ఞానం, ఆ విధంగా ఉన్నాం అనమాట. ఎవరికైనా కానీ చోరులకి చోరులకి ఎప్పటికీ కూడా సుఖము సంతోషము అనేవి ఉండవు. చోరుడు ఎప్పటికీ సుఖాన్ని సంతోషాన్ని పొందలేడు. అది సాధారణంగా మనం భౌతికమైన లోకంలో కూడా చూసి మనం అర్థం చేసుకోవచ్చు. చోరుడు ఎప్పుడు కూడా సుఖాన్ని సంతోషాన్ని పొందలేడు. ఎవరైతే సరిగ్గా వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళకి సుఖము సంతోషం. అందుకని ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇప్పుడు హరే కృష్ణ, ఒక్క నిమిషం. అయితే ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? ఎప్పుడైతే చోరులుగా ఉన్న వాళ్ళకి సుఖము సంతోషం అనేది ఉండదు. అందుకనే ఆ చోరత్వ గుణం మనలో ఉంది కాబట్టి భూమి మనకు కావాల్సినవన్నీ మనకి ఇవ్వడం లేదు. భూమి కావాల్సినవన్నీ ఇవ్వకపోవడం వల్ల ఏం జరుగుతుంది? అందరూ ఇబ్బందులు పడుతున్నారు. సమయానికి వర్షం కురవదు, లేకపోతే ఎక్కువ వర్షాలు కురుస్తాయి. అన్ని ఇబ్బందులే. ప్రకృతి మనని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంది. ఎందుకు అంటే మనం చేసినటువంటి ఫలితమే, మనందరి యొక్క స్వయంకృతాపరాధమే. స్వయంకృతాపరాధం వల్లే మనం అందరం కూడా ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఇంకోటి ఉదాహరణ చెప్పారు. ఏమిటి? అసలు ఎందుకు రాజు శిక్షించలేదు తప్పు చేసిన వాళ్ళని అంటే రాజులో కూడా లోపం ఉంది. ఎవరు ఆ రాజు అంటే పృథ మహారాజు యొక్క తండ్రి గారు వేణుడు. వేణుడు యొక్క స్వభావం వల్లనే రాజు యథా రాజా తదా ప్రజ. రాజును చూసి ప్రజలందరూ కూడా చోరుల్లాగా స్వార్థపరుల్లాగా మారిపోయారు. ఏమీ చేయడం లేదు. వాళ్ళు కావలసినటువంటి ఏ యజ్ఞాన్ని కూడా వాళ్ళు అనుసరించడం లేదు. అందువల్ల ఏం జరిగింది? నేను అన్ని నాలో ఉన్నటువంటి నేను ఇవ్వవలసిన అన్ని కూడా ఇవ్వకుండా అన్ని లోపలనే దాచిపెట్టాను, పృథ్వీ లోపలే ఉన్నాయి. అంటే ఆమె చెప్తుందన్నమాట, ఇది మొత్తానికి కారణం నేను కాదు, మీ తండ్రి గారి వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది. ఆ తండ్రికి పుత్రుడు అయినందున ఇందులో నీకు కూడా భాగం ఉంటుంది. భాగం అంటే ఎలా? నువ్వు కూడా ఎవరైనా నిందించినట్లయితే అది పడవలసిందే. ఇప్పుడు కొంతమంది ఉంటారు, మనకి వచ్చే గౌరవమైన ఏదైనా మన కుటుంబ సభ్యుల వల్ల కూడా మనకి గౌరవం వస్తుంది, కొన్నిసార్లు గౌరవం పోతుంది కూడా. కుటుంబ సభ్యులు గొప్ప వాళ్ళైతే గౌరవిస్తారు, వాళ్ళ చెడ్డ వాళ్ళైతే మనల్ని కూడా అందరూ విమర్శిస్తారు. అలా వేణుడు చేసినటువంటి ఫలితమే ఇదంతా. ఆయన సరిగ్గా పరిపాలించలేదు, అందుకని అందరూ చోరులుగా మారిపోయారు అని పృథ మహారాజుకి స్వయంగా ఆమె చెప్తూ ఉందన్నమాట. ఇంకా ఇంకోటి అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి ఏమిటి? మొత్తం ఇక్కడ భూమి మీద ఉన్న సంపత్తు అంతా కూడా కృష్ణుడిదే. కృష్ణుడిది కాకుండా ఉన్నది ఏదీ లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఇదంతా నాదే, నా యొక్క ఆధీనంలో ఉండాలి, నేను ఎక్కువగా సుఖంగా ఉండాలి, నేను అందుకని ఇంకా ఎక్కువగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తాను, అంతా నేనే అనుభవించడానికి ప్రయత్నం చేస్తాను. నా సుఖము నా సంతోషం. ఒకప్పుడు సుఖం సంతోషం అంటే డెఫినేషన్ వేరుగా ఉండేది, ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు సుఖము సంతోషము అంటే నా కుటుంబం అనేది ఉండేది కొంచెం, నా కుటుంబము, నా భార్య, నా పిల్లలు. ఇంతకు ముందైతే ఉమ్మడి కుటుంబాలు, అందరి గురించి ఆలోచించేవాళ్ళు. తర్వాత అదేమైపోయింది? ఉమ్మడి కుటుంబం నుంచి చిన్న కుటుంబాలు వచ్చాయి. చిన్న కుటుంబాల్లో నేను నా కుటుంబం సుఖంగా ఉంటారు. ఇప్పుడు అది కూడా లేదు. నేను నా భార్య నా పిల్లలు కూడా లేదు. భార్యది భార్యే, భర్తది భర్తే, మాకు పిల్లలే వద్దు, ఉన్నా మేము పట్టించుకోం, మేము డే కేర్ లో వేస్తాం, మేము ఇద్దరం జాబ్కి వెళ్తాం. తర్వాత ఇప్పుడు వాళ్ళు డే కేర్ లో వేస్తారు వాళ్ళ పిల్లల్ని, పెద్ద అయ్యాక వాళ్ళు వృద్ధాశ్రమాల్లో వేస్తారు. అంతే. ఇప్పుడు ఇంకెంత పెరిగిపోయిందంటే స్వార్థము ఎవరిది వాళ్ళే, భార్య అవసరం లేదు, భర్త అవసరం లేదు. అందుకనే కదా ఏదైనా కొంచెం తేడా వస్తే విడాకులు, లేకపోతే ఒకళ్ళని చంపుకోవడం. విడాకులకి ఈమె ఒప్పుకోదా, ఈయన ఒప్పుకోడా, నన్ను ఇబ్బంది పెడతాడా, అయితే అసలు ఈయననే ఎందుకు, వీళ్ళని అడ్డం తొలగించుకుందాం అనేటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారనమాట. ఎందుకు? స్వార్థం పెరిగిపోయింది, నాది అని స్వార్థం ఎక్కువైంది. అసలు ఏది నాది కాదు, నేను ఇప్పుడు వాడుకుంటున్నాను అంతే. నేను ఇప్పుడు వాడుకున్నంత మాత్రాన వాడుకున్నది ఏది కూడా నాది కాదు అని ఎవరికైతే ఎప్పుడైతే తెలుస్తుందో మనలో ఉన్న స్వార్థం అనేది తగ్గిపోతుంది. మొత్తం కృష్ణుడిదే. ఇంకా ఎలా అయిపోయిందంటే ఎంత అభివృద్ధి చెందితే అంత సుఖంగా ఉంటామని ఇంకా ప్రకృతిని ఎంతో నాశనం చేసి
ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తూ ప్రకృతి మనని ఏం చేస్తుంది అంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంది. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా వస్తున్నాయి. యుద్ధాలు, మనకు స్వార్థం పెరిగిపోయి ఒక దేశంతో ఇంకో దేశం మీద యుద్ధం, యుద్ధం చేసుకొని ఇంకా కొట్టుకుంటున్నాం. ఇప్పుడు ఎన్ని రకాల యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్ని విధాలుగా మనకి అన్నిటి యొక్క ధరలు పెరిగిపోయాయి, అన్ని విధాలుగా దుఃఖపడుతున్నాం. కానీ మూలం ఎక్కడ ఉంది అని తెలుసుకోవడం లేదు. మూలం ఎక్కడ ఉంది అంటే మొత్తం కృష్ణుడికి చెందింది. నేనేం తీసుకున్నా నా అంతటి నేను దొంగనవుతాను, కృష్ణుడికి సమర్పించి ప్రసాద రూపంలో తీసుకోవాలి, అప్పుడు నేను చోరుణ్ణి కాను, అప్పుడు నాకు సుఖమైన జీవితం లభిస్తుంది. ఇది ఆచార్యులు చెప్పారు, దాన్ని నేను అనుసరించాలి అనేది మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. నూనం తా వీరు దక్షిణ మయి కాలేన భూయస తత్ర యోగేన దృశ్యాన భవానాదాతుమర్హతి. చదువుతా మాతాజీ నేను. చదవండి మాతాజీ. దీర్ఘకాలము విలువ చేయబడిన కారణంన నా ఎందున్న ధాన్య బీజములు నిక్కముగా క్షీణించి ఉన్నవి కనుక ఆచార్యులు లేదా శాస్త్రము ఉపదేశించిన ప్రామాణిక విధమున ఆ బీజమును వెలిక తీయటకు తక్షణమే ఏర్పాట్లు చేయదు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎన్నో ధాన్య బీజాలు నిక్కంగా క్షీణించిపోయాయి. అయితే వాటిని మళ్ళీ ఉద్ధరించాలి, వెలికి తీయాలి. వెలికి తీయాలి అంటే ఏం చేయాలని ఆమె సలహా ఇస్తుంది. ఏం చేయాలంట? ఆచార్యులు శాస్త్రాన్ని ఉపదేశించి ప్రామాణిక విధానాన్ని, ఈ బీజాలని వెలికి తీయడానికి తక్షణమే ఏర్పాట్లు చెయ్యి. ఏర్పాట్లు ఎట్లా చేయాలి? శాస్త్ర ప్రమాణంగా ఉండాలి నువ్వు ఏర్పాటు చేసే ఏర్పాటు, అంతే తప్ప నీ అంతట నీ ఇష్టమైనట్టుగా నువ్వు ఏర్పాట్లని చెయ్యవా. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏమిటి, మనం కూడా ఏం చేసినా అది శాస్త్ర ప్రమాణమేనా కాదా. స్వయంగా భూదేవి పృథ మహారాజుతో చెప్తుంది, నువ్వు శాస్త్ర ప్రమాణము, శాస్త్రాన్ని అనుసరించే చెయ్యి అని పృథ మహారాజుకి భూదేవి చెప్తుంది. ఇంతకు మించి ప్రామాణికత ఏం కావాలి? ఏం చేసినా శాస్త్రాన్ని అనుసరించాలి. ఓకే, శాస్త్రాన్ని అనుసరిస్తాం. శాస్త్రాన్ని అనుసరించి ఏం చెయ్యాలి? మనము ఆచార్యులు ఏం చెప్పారు ఆ పద్ధతుల్ని అవలంబించినట్లయితే అప్పుడు మనకి చాలినంత ధాన్యం అనేది వస్తుంది. చాలినంత ధాన్యం వచ్చినప్పుడు ఇంకా మాంసాహారం తీసుకోవాల్సిన పనే లేదు. మనము స్వార్థపరులైపోవడం వలన ఏం జరిగింది? స్వార్థపరులై యజ్ఞ రూపంలో మన కర్మల్ని చేయడం లేదు, కృష్ణుడికి సమర్పించడం లేదు. మనం ఏం చేస్తున్నాం? స్వార్థం కోసం చేస్తున్నాం. అప్పుడు ఈ భూమి నుంచి రావాల్సినవన్నీ మనకి సరిపడంత రావు. అప్పుడు ఏం చేస్తాం మనం? సరే, భూమి నుంచి వచ్చి రావాల్సినవి మనకి సరిపడ రావట్లేదు కాబట్టి మాకు మాంసం కావాలి. ఎందుకంటే ఇంకప్పుడు చూస్తాం నీకు అందరికి సరిపడ లేదు, అప్పుడు ఏం కావాలి? వేరే జంతువుని బలి తీసుకోవాలి. అందుకని వేరే జంతువుల్ని తినడం స్టార్ట్ చేస్తున్నాం. నువ్వు సరిగ్గా మన పని మనం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే సరి అయిన ఆహారం వచ్చినప్పుడు మనము తీసుకుంటాం ఆహారం, అన్ని జంతువులకి సరిపడ గడ్డి కూడా వస్తుంది. సరిగ్గా ధాన్యాన్ని పండిస్తే పశువులకు కావాల్సిన గ్రాసము ధాన్యము ఆటోమేటిక్ గా వస్తుంది. నువ్వు ఒక వేరే జంతువుని తినవలసిన అవసరం లేదు, నీకు ఆ జంతువులకి కావాల్సిన ఆహారం సరి 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 అయిన విధంగా సరి అయిన పాళ్లలో మనకి లభిస్తుంది అనమాట. లేకపోతే ఏం జరుగుతుంది? మనము ఒకటి అర్థం చేసుకోవాలి, జనాలందరూ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు పంటలు సరిగ్గా పండకపోవడానికి కారణం మనం అనుసరించే విధానాలు. ఇంకా మనం బాగా టెక్నాలజీ పెంచుకోవాలి, ఇంకా బాగా టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకొని వ్యవసాయాన్ని చేస్తే ఆటోమేటిక్ గా మన అన్ని అవసరాలు తీరిపోతాయి అని భావిస్తూ మన టెక్నాలజీ పెంచుకొని ట్రాక్టర్లు వాడినా, భూమి ట్రాక్టర్ వాడినా, ఎద్దుని ఉపయోగించినా కానీ భూమిని ఏం చేస్తాం? దున్నుతాం. దున్నినంత మాత్రాన భూమి పంటనివ్వాలి కానీ ట్రాక్టర్ ఇస్తుందా? ఏమివ్వదు. ఎద్దుకు రీప్లేస్మెంట్ అంతే. నువ్వు ఎంత టెక్నాలజీ వాడి ఏం చేసినావు, నీళ్లు కొట్టినా మందులు కొట్టినా భూమి ఇవ్వకపోతే ఏమీ రాదు ఉపయోగం. భూమి ఏం చేసింది? నేను ఇవ్వను అని భీష్మించుకొని కూర్చుంది. అప్పుడు నువ్వు భూమాతని నువ్వు ఎలా ప్రసన్నం చేసుకోగలవు? స్వయంగా భగవంతుడైనటువంటి పృథ మహారాజే భూమిని ఎందుకు ఇవ్వవు నాకు అని తరుముతుంటే అప్పుడు ఆయనకు సమాధానం చెప్తుంది. అసలు మనలాంటి వాళ్ళు అడిగినా పట్టించుకుంటుందా? ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి? భూదేవిని ప్రసన్నం చేసుకోవాలి అంటే మనం చేసే పని సరిగ్గా ఉండాలి. అప్పుడు ఏం చేస్తుంది? ఆటోమేటిక్ గా మనకు కావాల్సినవన్నీ కూడా ఇస్తుంది అన్నమాట. లేకపోతే అప్పుడు ఎప్పటికీ కూడా అది సాధ్యం కాదు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? యజ్ఞం అనేది సంకీర్తన యజ్ఞమే, వేరే యజ్ఞ రూపంలో మనం ఏ యజ్ఞాన్ని అనుసరించలేము. సంకీర్తన యజ్ఞం చెయ్యమని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే సువర్ణమయుడుగా వచ్చాడు. ఆయనే చైతన్య మహాప్రభు.
కృష్ణుడు చైతన్య మహాప్రభుగా వచ్చి సంకీర్తన యజ్ఞాన్ని మనకు బోధించి వెళ్ళాడు. మనకి ఎవరైనా ఆచార్యులు కూడా వచ్చి చెప్పవచ్చు సంకీర్తన చెయ్యండి అని. కానీ మనము చెప్తే అలా వింటాము లేదు అని స్వయంగా కృష్ణుడే వచ్చి మనకి ఆచరించి చూపించి ఎలా కీర్తన చెయ్యాలని చూపించి వెళ్ళాడు. అలా చేస్తే మిగిలినవన్నీ కూడా సరవుతాయి. అలా మనం పొందినవి యజ్ఞం ద్వారా పొందినవి కృష్ణుడికి యజ్ఞ రూపంలో సమర్పించాలి. సమర్పిస్తే యజ్ఞ చక్రం పూర్తవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా మనం సుఖంగా సంతోషంగా ఉంటాం. మనం యజ్ఞ చక్రం పూర్తి చేయట్లేదు, కృష్ణుడి నుంచి పొందుతున్నాం, తిరిగి మనం స్వీకరిస్తున్నాం. మళ్ళీ కృష్ణుడికి సమర్పించకపోతే యజ్ఞ చక్రం ఇన్కంప్లీట్ అవుతుంది. అప్పుడు భూదేవి ప్రసన్నం అవ్వదు, మనకు కావాల్సిన ఏవి కూడా ఇవ్వదు. ఎందుకు? కృష్ణుడికి పెట్టకపోతే భూదేవికి ఎందుకు కోపం వస్తుంది? వాళ్ళంతా కూడా పంచభూతాలన్నీ స్వయంగా పృథ్వీతో సహా అన్ని కృష్ణుడి యొక్క అంతర్భాగం, ఆయన నుంచే వచ్చాయి. ఆయనకు పెట్టకుండా వీళ్ళకి సంతోషం కలగదు. అది ఎలా అనేది మనకు అర్థం కాదు. కొంతమంది విజ్ఞానంలో అడుగుతూ ఉంటారు. మనము ఉదాహరణగా ఎప్పుడు అదే, నీకు పొట్టక ఆహారాన్ని ఇస్తే చేతులకి కాళ్ళకి ఎలా శక్తి వస్తుంది? అదే సింపుల్ ఎగ్జాంపుల్. కృష్ణుడికి మనము యజ్ఞ రూపంలో సమర్పిస్తే ఆటోమేటిక్ గా ఈ లోకంలో ఉన్నటువంటి ఆయన యొక్క విస్తారాలైన దేవీ దేవతలు సహా అందరికీ శక్తి ప్రదానం చెయ్యబడుతుంది. ఆటోమేటిక్ గా అవి శక్తిని పొందినప్పుడు ప్రసన్నం అవుతాయి, మనకు కావాల్సిన అన్ని కూడా ఇస్తాయి. అయితే ఇక్కడ మనము ఒకటి అర్థం చేసుకోవాలి. యజ్ఞ రూపము యజ్ఞం చెయ్యకుండా భగవంతుడిని భగవంతుడికి సమర్పించకుండా ఉంటే మనకి ఏంటి నష్టం మన అనేది నేను ఇంకా తర్వాత శ్లోకాల్లో మనం కొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. 9-10 శ్లోకాలు. వత్సం కల్పయ మే వీరా యోనాహం వత్సలా తవ దోక్షే చీరమయాన్ కామాన్ అనురూపం చ దోహనం దోగ్దారం చ మహాబాహో భూత భావన అన్నమీప్సిత మూర్జస్వాద్ భగవాన్ వాంఛతే యది. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. మాతాజీ శశికళ. హరే కృష్ణ మాతాజీ. చదవండి మాతాజీ. లక్ష్మీ మాతాజీ. ఓ వీరుడా, భూతభావనుడా, పుష్కలముగా ధాన్యము నొసగి జీవులకు నీవు ఉపశమనము కలిగించగోరుదువేని, నా నుండి పాలను పితికి వారిని పోషింపగోరుదువేని, ఆ ప్రయోజనములకు తగినట్టి దూడను క్షీరపాత్రను పాలను పితికి వానిని ఏర్పాటు కావింపుము. నేను దూడయడ అమితానురాగము కలదాననగుదును కనుక నా నుండి పాలను పితికెడి నీ కోరిక తీరగలదు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ మనం ఇది అర్థం చేసుకోవాలి. ఏమిటి? ఇప్పుడు భూమాత చెప్తూ ఉంది, నేను ఆవు రూపంలో ఉన్నాను కాబట్టి నేను నీకు ఏదైనా ఇవ్వాలి అంటే పాల రూపంలో ఇస్తాను. ఆవేం మనకిస్తుంది? పాలు ఇస్తుంది. ఆ పాల రూపంలో నువ్వేం పొందాలనుకుంటున్నావు నీకు అది ఇస్తాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆవు పాలని ఇవ్వాలి అంటే దూడ కావాలి. నువ్వు దూడని తీసుకొని వస్తే నేను పాలని ఇస్తాను, కానీ దూడని తీసుకొని రావద్దు. మనం పోయి పాలు ఇవ్వాలి అంటే దూడని ముందు పెట్టాలా, ఆ కర్ర పట్టుకొని నిలబడాలా? దూడని ముందు పెట్టాలి. ఎందుకు మాతాజీ? దూడని ముందు పెడితేనే ఇస్తుంది పాలు. తన బిడ్డను పోషించడం, తన బిడ్డ మీద ఉన్న ప్రేమతోని పాలని ఇస్తుంది. పాలు ఇచ్చేది బిడ్డ కోసం, దూడ కోసం ఇస్తుంది. కానీ మనకు పాలు కావాలి అని ఆవు పాలను ఇవ్వడం లేదు. అది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. పాలు తయారయ్యేది ఆవులో, పాలు ఆవు ఇచ్చేది ఎందుకు అంటే బిడ్డ కోసం. బిడ్డ కోసం తయారవుతాయి, బిడ్డ కోసమే పాలనిస్తుంది. అప్పుడు మనం ఏం చేస్తాం? పాలు ఎక్కువగా ఉంటాయి, అందుకని దూడ తాగిన తర్వాత మళ్ళీ ఆ పాలని మనం ఏం చేస్తాం? మిగిలిన మనం పిండుకుంటాం. ఇది సరైన విధానం. దూడ లేకుండా పాలన్నీ మిషన్ తో పిండేసి ఆ తర్వాత ఏదో దూడ కొన్ని వదిలేసి లేకపోతే అసలు వదిలేస్తే అది ఏం జరుగుతుంది అంటే దాని లోపల నువ్వు భావాన్ని చెడగొట్టేస్తున్నావు. దూడని చూస్తే దానికి పాలు వస్తాయి, అందుకని దూడని పక్కకు పెట్టి మనమే మిషన్ తోని పాలన్నీ పిండేస్తే అది కొంతకాలం తర్వాత పాలనిచ్చే సామర్థ్యం తగ్గిపోతుంది. ఆవుకి పాలని ఇవ్వలేదు. అన్ని ఇలాంటి పనులే చేస్తున్నారనమాట ఇప్పుడు కలియుగం. ఇప్పుడు ఏం చేయాలి? సరే, దూడని ముందు పెట్టి నేను ఆ దూడని చూసి నీకు పాలని ఇస్తాను. మళ్ళీ పాలు పిండడానికంటే పాల పాత్ర కూడా కావాలి కదా, ఒక పాత్రని కూడా సిద్ధం చేసుకో. నీకు దూడ కావాలి, పాల పాత్ర కావాలి, పాలు పిండే వాళ్ళు కావాలి. ఈ 3 ఉంటే నేను పాలని ఇవ్వగలను అని మనకి ఇక్కడ
పృథ్వీ గోవు రూపంలో ఉన్న పృథ్వీ మనకి చెప్తూ ఉందన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏమిటి వస్తవ ఎవరు అంటే దూడ ఎవరు, ఆ తరువాత పాల పాత్ర ఏమిటి, ఎవరు పిండుతున్నారు, మళ్ళీ పాల రూపంలో అది ఏమిస్తుంది మనకి. మనం ఇందాకనే చెప్పుకున్నాం మొత్తం పృథ్వీ లోపల అన్ని రకాల 5 పంచభూతాల యొక్క మూలం ఏమిటి అంటే తన్మాత్రల నుంచి పంచభూతాలు వచ్చాయి. ఏమిటి మనం ఒకటే అర్థం చేసుకోవాలి. మీరు థర్డ్ క్యాంటలో మనం శ్రద్ధగా అన్ని విన్నాము చదువుకున్నాము. ఏమిటి ముందు శబ్దం నుంచి ఏమొచ్చిందంటే ఆకాశం వచ్చింది, ఆకాశం నుంచి స్పర్శ వచ్చింది, స్పర్శ నుంచి వాయువు వచ్చింది. మనం ఏమనుకుంటాం శబ్దం నుంచి ఆకాశం వచ్చింది అనుకుంటాం. లేదు లేదు, శబ్దం నుంచి ఆకాశం నుంచి శబ్దం రాలేదు, శబ్దం నుంచి ఆకాశం వచ్చింది. ఇప్పుడు మనకు వాయువు తగిలితే మనకు అర్థం అవుతుంది ఒక వాయువు ఉంది, ఇక్కడ గాలి వస్తుంది, స్పర్శ వల్ల మనకి వాయువు ఉంది అని అర్థం అవుతుంది. ఒకవేళ స్పర్శ లేకపోతే వాయువు లేదు, గాలి లేదు ఈ రోజు అనుకుంటాం. కానీ వాయువు నుంచి స్పర్శ రావట్లేదు, స్పర్శ నుంచి వాయువు అనేది ఉత్పన్నమైంది. అంటే ఏమిటి ముందు సూక్ష్మ తత్వాల నుంచి స్థూల తత్వం అనేది వచ్చింది. సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి పంచభూతాల నుంచి స్థూల రూపంలో ఉన్న పంచభూతాలు వచ్చాయి, సూక్ష్మ తత్వాల నుంచి స్థూల తత్వాలు వచ్చాయి. అందుకని పృథ్వీ లోపల అన్ని సూక్ష్మ తత్వాలు కూడా ఉన్నాయి. పంచభూతాల్లో ఉండే అన్ని సూక్ష్మ తత్వాలు పృథ్వీ లోపల ఉన్నాయి. అందుకని పృథ్వీ ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇవ్వగలదు. ఒక పాము కావాల్సింది ఏమిటి ఆహారం, పృథ్వీ ఇస్తుంది. ఒక గోవు కావాల్సింది పృథ్వీ ఇస్తుంది, మనుషుకు కావాల్సింది ఇస్తుంది. ఆ ఒకవేళ ఒక పెద్ద పులికి ఒక సింహానికి కావాల్సింది కూడా పృథ్వీ ఇస్తుంది. పృథ్వీ కేవలము మనుషుల కోసం మాత్రమే లేదు, 84 లక్షల జీవరాశుల కోసం అందరి కోసం ఉంది. అందరికి ఏం కావాల్సినవి అన్ని కూడా మనం పృథ్వీ నుంచి తీసుకోవచ్చు. అందుకని ఇక్కడ చెప్తున్నారు నువ్వు తీసుకొని వచ్చే వత్సము, పాలు పిండేవాళ్ళు పాల పాత్రని పట్టి నేనిచ్చే పాలు మారిపోతాయి అని చెప్తుంది. లేకపోతే ఒకటే చెప్పవచ్చు ఏమిటది, నీకు పాలు కావాలి కదా, పాల పాత్రని తీసుకొనిరా, పాలు పిండుకో, ఎవరైనా ఒకరిని పిండిచ్చు, నేను అన్ని నీకేం కావాలో అవి ఇస్తానని చెప్పట్లేదు. ఏమంటుంది, నువ్వు వత్సాన్ని, పాల పాత్రని, పాలు పిండేవాడిని తీసుకొనిరా, నీవు ఇవన్నీ మారిపోతే నేను ఇచ్చే పాలు కూడా మారిపోతాయి. పిండే వాళ్ళు ఎవరు, ఒకవేళ మానవుడు పిండితే వాళ్ళకు కావాల్సినవి ఇస్తాను, ఒక మేక పిండితే మేక కావాల్సిన ఇస్తాను, అంటే జంతువులు పిండుకుంటే జంతువులకు కావాల్సిన ఇస్తాను, దేవతలు పిండితే దేవతకు కావాల్సిన ఇస్తాను, అసురులు పిండుకుంటే అసురులకు కావాల్సిన ఇస్తాను, ఎవరికి ఏం కావాలో అవన్నీ నేను ఇస్తాను అని పృథ్వీ మాత స్వయంగా 9, 10 మరియు శ్లోకాల్లో మనకి వివరిస్తుంది. అయితే ఇప్పుడు పృథ మహారాజు ఏమేమి తీసుకొని వచ్చారు, వాళ్ళందరూ ఏమేమి పృథ్వీ నుంచి పొందారు అనేది మనము ఇప్పుడు 11వ శ్లోకం నుంచి చూద్దాం. సమాం చ కురు మాం రాజన్ దేవవృష్టం యతాపయః అపర్తావపి భద్రం తే ఉపావాతే తమే విభో. చదవన మాతాజీ ఇక్కడ. చదవండి మాతాజీ. ఓ రాజా, భూగోళ ఉపరితలమునంతటిని నీవు సమతలముగా చేయుము. వర్షాకాలం పోయినను అది నాకు సహాయభూతము కాగలదు. ఇంద్రుని కరుణచే కురిసెడి వర్షము అప్పుడు భూతలం పైననే నిలిచి ఉండి దానిని సదా తడిగా నుంచును. ఆ విధముగా అన్ని విధములకు ఉత్పత్తులకు అది శుభప్రదమగు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ముందుగా ఏం చెప్తున్నారు అంటే ఈ మొత్తం ధరణి మీద ఎంత దూరము, ఎంత స్థలము సమతులంగా ఉంటుందో, సమంగా ఉంటుందో అంత స్థలం మనకి వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. అంటే ఏం చేయాలి, ఆ మొత్తం ప్రదేశాన్ని సమతలంగా చెయ్యి అని చెప్తుంది. ఫస్ట్ ఎంత నువ్వు వ్యవసాయం కావాలనుకుంటున్నావు, ఎంత కావాలి ధాన్యం నీ ప్రజలకి, నువ్వు అంతవరకు నువ్వు సమతులంగా చెయ్యి, అక్కడ నీకు కావాల్సినవన్నీ పొందగలవు. ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, ఎలా సమతలంగా చేయాలి. అన్ని కొండలు, గుట్టలు, రాళ్లు ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే ప్రకృతిలో అన్ని ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. ఏమిటా ప్రకృతి చేసే ఏర్పాటు, ముందు పిడుగులు పడతాయి. పిడుగులు పడ్డప్పుడు ఏమవుతుంది అంటే ఆ కొండల్లో, గుట్టల్లో ఏం జరుగుతాయంటే బ్రేక్స్ వస్తాయి. అన్ని బ్రేక్స్ వచ్చినప్పుడు ఏమవుతాయి, ఆ బ్రేక్స్ అనేవి, ఆ రాళ్ళు అనేవి అటు ఇటు పడిపోతాయి. అటు ఇటు పడిపోయినటువంటి ఆ రాళ్ల ముక్కలు మళ్ళీ ప్రకృతి వలన, గాలి వల్ల, వర్షం వలన, ఎండ వలన
మళ్ళీ అవి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా మారిపోతాయి. ఆ చిన్న చిన్న ముక్కలు తర్వాత మట్టిలాగా మళ్ళీ ఇసుకలాగా మారిపోతాయి. ఆ మట్టితోని మనం వ్యవసాయం చేయడానికి అనువుగా మనం ఉపయోగించుకోగలం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏమిటి, ఇప్పుడు వ్యవసాయానికి అనుకూలంగా మనం మార్చుకోవాలి అంటే ముందు చదును చేయాలి. చదును కావాల్సిన ప్రాసెస్ అంతా ఇదనమాట. అందుకని ఎన్నో ఏళ్ళు కొన్ని కొండలు గుట్టలు భూమిలాగా మారగలవు, అంతేగాని ఒకే రోజులో మారగలేవు. ఇప్పుడు మనం కావాలని ఒకే రోజులో దాన్ని పగలగొట్టి మార్చామనుకోండి, ఏం జరుగుతుంది? కొన్నిసార్లు ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. అక్కడ ఉన్న ప్రదేశాన్ని బట్టి ప్రకృతి వైపరీత్యం వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు మనం అన్ని ఎదుర్కొనే ఇబ్బందులు. సరే, ఇప్పుడు ఏం చెప్పారు? సమతులంగా చెయ్యాలి. కానీ పృథ మహారాజు ఈజీగా చేయగలరు. ఆయన భగవంతుడు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన సమతులంగా చెయ్యగలరు. తర్వాత నెక్స్ట్ 12వ శ్లోకం. ఇతి ప్రియం హితే వాక్యం భువ ఆదాయ భూపతి వత్సం కృత్వా మనుం పాణాన్ అవ అవ దుహస్స కలౌషధి. నెక్స్ట్ సుబ్బరామయ్య ప్రభు చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ధరణి యొక్క హితకరము ప్రియకరమునైన వాక్కులను వినిన పృథువు వానిని అంగీకరించెను. అంతటా అతడు స్వయంభువ మనువును వశముగా చేసి తన దోసిలిలో గోరూపిణియగు భూమి నుండి సకల ఔషధాలను ధాన్యమును పితికెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ధరణి యొక్క హితకరము ప్రియకరమైన వాక్కులు విన్న పృథ మహారాజు అంగీకరించను. ఇంతసేపు మాట్లాడిన తర్వాత అప్పుడు పృథ మహారాజు అంగీకరించి కొంచెం శాంతమయ్యాడు అనమాట. ఇంతవరకు ఆయన కోపంగానే ఉన్నాడు. అయితే ఇప్పుడు కొంచెం శాంతమయ్యాడు. శాంతమయ్యి ఇప్పుడు ఆయన అనుకుంటున్నాడు, సరే వత్సాన్ని తీసుకొని రావాలి. ఏ వత్సాన్ని తీసుకొని వచ్చాడు? ధరణికి ప్రియమయ్యే విధంగా ఒక శుద్ధ భక్తుడిని తీసుకొని వచ్చాడు. ఆయనే స్వయంభవ మనువు వత్సము. స్వయంభవ మనువుని చూస్తూ అప్పుడు తన దోసిలిలో గోరూపిణియగు భూమి నుండి సకల ఔషధులను ధాన్యమును పితికెను. ఆయన తీసుకొని వచ్చిన పాత్ర ఏమిటి అంటే ఆయన దోసిలిలో భూమి నుండి పాలని పొందాడు. ఇక్కడ ఏమిటి? వత్సమేమో స్వయంభవ మనువు, పాత్ర ఏమో ఆయన దోసిలి. పిండే వాళ్ళు ఎవరు అంటే స్వయంగా పృథ మహారాజే పిండుతూ ఉన్నారు. తర్వాత ఆయన ఏం పొందారు పాల రూపంలో అంటే భూమి నుంచి సకల ఔషధులు మరియు ధాన్యము. అంటే మానవులకు కావలసినవి ఏమిటో వత్స రూపంలో స్వయంభవ మనువుని ఒక శుద్ధ భక్తుడిని తీసుకొని వచ్చి మానవులకు కావలసినవి మాత్రం భూమి నుంచి పొందాడు ఆయన. ఆ తర్వాత మనకి అప్పుడు ఒకసారి ఆయనకి సంతోషం కలిగింది. అప్పుడు పృథ్వీ యొక్క భావం ఎలా ఉంది ఇది 13వ శ్లోకంలో మనకి వివరిస్తున్నారు. తతాపరేచ సర్వత్ర సారమాదాదతే బుధ తతోన్యే చాయదా కామం దుదుహు పృథు భావితాం. నెక్స్ట్ లక్ష్మీమాత చదువుతారా? అందరు చదివారా? ఇంకెవరైనా ఉన్నారా? శైలజామాత చదవండి. ఓకే మాత. శైలజామాత హరే కృష్ణ మాతాజీ. చదవండి. పృథువు వలె బుద్ధిశాలురైన ఇతరులు కూడా ధరణి నుండి సారమును గ్రహించిరి. నిజమునకు ప్రతి ఒక్కరూ పృథు మహారాజునే అనుసరించి తాము కోరినవన్నిటిని భూమి నుండి పొందిరి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు? ఇప్పుడు భూమి నుంచి కావాల్సినవన్నీ కూడా వచ్చారు. భూమికి పృథ మహారాజుని మనం కూడా అనుసరించి భూమి నుంచి కావాల్సినవన్నీ కూడా మనం పొందాలి. భూమి ఏమిటి అంటే వసుంధర. వసు అంటే ధనము, ధర అంటే ధరించినది. ధనము అంటే ఏమిటి? ఒక్కొక్కళ్ళ యొక్క ధనము వేరు వేరుగా ఉంటుంది. వాళ్ళకి ఏం అవసరం ఉందో అది పొందితే అదే వాళ్ళకి ధనం. అన్నిటినీ ధరించి ఉన్నది కాబట్టి వసుంధర అని మనం భూమిని చెప్పవచ్చు. అయితే సమస్త మానవ అవసరాలకి కావాల్సిన అన్ని కూడా పృథ మహారాజు ఎలా పొందాడో భూమి నుంచి మనము కూడా యజ్ఞాన్ని నిర్వహించి యజ్ఞాన్ని నిర్వహించినప్పుడు భూమి నుంచి కావాల్సిన అన్ని కూడా మనకి ఇస్తుంది అనమాట భూమి. యజ్ఞాన్ని నిలిపివేస్తే ఏమవుతాయి? మనం యజ్ఞం చేస్తే మనకు కావాల్సిన అన్ని ధాన్యం, కాయగూరలు, పండ్లు, పాలు
అన్ని భూమి నుంచి వస్తాయి. ఎప్పుడైతే నిలిపివేస్తామో అవి ఇవ్వడం మానేస్తుంది. మానేస్తే ఏం చేస్తాము? ఇంకా అదొకటే కాదు, ధాతువులు అంటే మినరల్స్. మినరల్స్ ఏమిటి? బంగారము, వెండి, వజ్రాలు, బొగ్గు, పెట్రోలు, ఇవన్నీ ధాతువులు. ఇవన్నీ కూడా భూమి నుంచే వస్తాయి. మనం అన్ని కూడా అన్ని విధాలుగా ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు మన ప్రతిరోజు నిత్య జీవితంలో ఈ మినరల్స్ లేకుండా కూడా మనం ఉండలేము. పెట్రోల్ లేకుండా ఒక రోజు మనకి గడవదు. అన్నీ కూడా మనకి భూమి కావలసినంతగా ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే మనం యజ్ఞం చేస్తేనే ఇస్తుంది. సమృద్ధిగా ఉంటుంది యజ్ఞం చేసిన వాళ్ళకి. అందుకని మిగిలిన వాళ్ళు చేయట్లేదు కదండి అంటే వాళ్ళు చేయకపోతే వాళ్ళ ఇష్టము, మనం చెయ్యాలి. మనకు తెలుసు కాబట్టి మనం చేయడం వల్ల, కొంతమంది అయినా చేయడం వల్లనే భూమి ఇప్పటి వరకు మనకు కావాల్సినవి అన్ని ఇస్తుంది. ఎవరు చెయ్యకపోతే ఎప్పుడుకో మనకి ఏమైపోతుంది, ఎడారైపోతుంది. అందుకనే భవిష్యత్తులో ఎవరు చెయ్యరు కాబట్టి కలియుగం ఇంకా పెరిగిపోతున్న కొద్దీ ఎవరు చెయ్యరు. చెయ్యకపోతే ఏం జరుగుతుంది మనకి? ఆ శ్రీల ప్రభుపాదుల వారు మనకి ముందే భవిష్యత్తు చెప్పారు. నేను రాసినటువంటి ఈ పుస్తకాల ప్రభావము కేవలం 10,000 సంవత్సరాల వరకే ఉంటుంది. కలియుగం ఎన్ని సంవత్సరాలండి మొత్తం? హరే కృష్ణ. 4,32,000 సంవత్సరాలు. మరి ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? ఈ పుస్తకాల ప్రభావం ఎంత వరకు ఉంటుంది? 10,000 సంవత్సరాలు. 10,000 సంవత్సరాలు. ఆ తరువాత పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇక మనం చెప్పలేమన్నమాట. అప్పుడు కొత్తది ఏదైనా వస్తుంది, కానీ ఎవరు ఆచరించలేని స్థితికి వెళ్ళిపోతారు. ఇప్పుడు మనకి ఎలా అంటే, మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మనకంటే ముందు జనరేషన్స్ వాళ్ళు ఎవరు? ఈ ద్వాపర యుగంలో, త్రేతాయుగంలో, కృతయుగంలో వాళ్ళు 20,000 30,000 సంవత్సరాలు ధ్యానం చేస్తున్నారంటే అబ్బా వాళ్ళు ఎలా చేయగలరు? వాళ్ళకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మనం 10 నిమిషాలు కూర్చోలేమే అని అనిపిస్తుంది. మన తర్వాత జనరేషన్ వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళు 16 మాలలు జపం చేసేవాళ్ళు అంటే వాళ్ళ అబ్బాయి ఎలా చేసేవాళ్ళు అనుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఇంకా తగ్గిపోతాయి. అలా ఇంకేదో సింపుల్ ఇంకొకటి తీసుకొస్తాడు వాళ్ళ కోసం, కానీ వాళ్ళు ఎవరు కూడా కరెక్ట్ గా చెయ్యలేరు. వాళ్ళకి కావాల్సిన ఏవి కూడా దొరకక వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారంటే అప్పుడు మాంసాన్ని తింటారు. ఇప్పుడు కూడా తింటున్నారు కదండి మాంసం. ఏం కొత్తుంది? ఎంత ఎంత అంటే ఆ మాంసం కూడా దొరకక సంతానాన్ని, ఇంట్లో ఉన్న వృద్ధ దంపతుల్ని కూడా చంపేసి తింటారంట. ఇది భవిష్యత్తులో జరుగుతుందని ప్రభుపాల వారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. అటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో మనం ఎవ్వరం జన్మ తీసుకోకూడదు. కొట్టే వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, మనమైతే జన్మ తీసుకోకూడదు. అంటే జాగ్రత్తగా మనమందరం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభుపాదుల వారు చెప్పే అన్ని ఇన్స్ట్రక్షన్స్ ని జాగ్రత్తగా పాటించడానికి ప్రయత్నం చేద్దాం. అటువంటి కర్మ మనకు వద్దు. నెక్స్ట్ 14. ఋషయో దుదుహూర్తేని ఇంద్రియేష్వద సత్తమా వస్సం బృహస్పతిం కృత్వా పయశ్చందోమయం శుచి. హరే కృష్ణ. అండి లక్ష్మీ మాత చదవండి మాత. హరే కృష్ణ. ఋషులు బృహస్పతిని వత్సముగా చేసి, ఇంద్రియములను పాత్రగా చేసి, వాక్కును మనస్సును శ్రవణమును పవిత్రమనర్చుటకు సమస్త వేద జ్ఞానమును పితికిరి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారు? మా ధరణి మీద ఉన్న మానవుల కోసం పృథ మహారాజు పితికారు. వాళ్ళకి ఏమి వచ్చాయి? పాలు అంటే సకల ఔషధులు, ధాన్యము మనకి పాల రూపంలో వచ్చాయి. వాళ్ళకు వచ్చినటువంటి పాలు అవి. ఇక్కడ ఏమిటి వచ్చాయి? బృహస్పతిని వస్సముగా చేసి ఋషులు పితుకుతూ ఉన్నారు భూమిని. వస్సం ఎవరు? బృహస్పతి. ఋషులు పితికితే వాళ్ళకేమొచ్చిందంట? పాత్ర ఏమిటి? ఇంద్రియములు పాత్ర. వాళ్ళకి ఏమొచ్చాయి? వాక్కుని మనసుని పవిత్రం చేయడానికి సమస్త వేద జ్ఞానముని పితికిరి. అంటే ఋషులు బృహస్పతిని వశముగా చేసుకొని ఇంద్రియాలనే పాత్రలో పాలని పితికారు. ఆ వచ్చిన పాలు ఏమిటి అంటే వేద జ్ఞానము. అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు వశం బృహస్పతి అంటే బృహస్పతి ఆయన దేవతలందరికీ కూడా గురువు. అందరికీ గురువు. ఆ ఉన్నత లోక వాసుల్లోని దేవతలకి, ఋషులకి బృహస్పతి గురువులాగా ఉన్నారు కాబట్టి ఆయనే వాళ్ళందరికీ జ్ఞానాన్ని ఇచ్చారు. అందుకని ఆయన వస్త్రం అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ దేనికోసం అంట? వాక్కుని మనస్సుని శ్రవణమును పవిత్రం చేసుకోవాలి. వాక్కు మనస్సు శ్రవణం. మనం కూడా అంతే, వాక్కు మనస్సును మనస్సుని పవిత్రం చేసుకోవడం కోసమే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నాం. వేద జ్ఞానము యొక్క సారం ఏమిటి? హరే కృష్ణ మహామంత్రం. అంటే ఉన్నత లోక వాసులతో సహా ఎవరికైనా కానీ వాళ్ళ మనస్సు, వాక్కు
శ్రవణాన్ని పవిత్రం చేసుకోవాలంటే కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని జపించాలి, అది ఒక్కటే మనకి మార్గము అని మళ్ళీ పదే పదే మనకి వివరిస్తూ ఉన్నారు ప్రభుపాదుల వారు. నెక్స్ట్ 15th శ్లోకం. కృత్వా వస్సం సురగణా ఇంద్రం సోమా మధుదుహన్ హిరణ్మయేన పాత్రేణ వీర్యయోజో బలం పయః. నేను చదువుతా మాతాజీ. చదవండి మాతాజీ. దేవతలు స్వర్గరాజగు ఇంద్రుని వత్సముగా చేసి ధరణి నుండి సోమరసమును వెతికిరి. ఆ విధంగా వారు మనశక్తి కలవారును దేహేంద్రియ బలం కలివారును అయ్యిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ దేవరాజగు ఇంద్రుని స్వస్థముగా చేసి ధరణి నుండి దేవతలు పితికారు. పితికింది ఎవరు? దేవతలు. వస్త్రం ఎవరు? ఇంద్రుడు. వాళ్ళ యొక్క పాత్ర సోమరసం. వాళ్ళకు వచ్చినటువంటి పాలు ఏమిటి అంటే అవి అమృతము. అమృతాన్ని పితికారు, అదే సోమరసం. మనశ్శక్తి కలవారు దేహ ఇంద్రియ బలము కలవారు అయ్యిరి. వాళ్ళకున్న శక్తి ఏమిటి? మనశ్శక్తి అంటే ఏమిటి? వీర్యం వృద్ధి చెందుతుంది అంటే మనశ్శక్తి వృద్ధి చెందుతుంది. ఓజ అంటే ఓజస్సు వృద్ధి చెందుతుంది, దానివల్ల ఇంద్రియాల యొక్క బలం వృద్ధి చెందుతుంది. తర్వాత వాళ్ళకి దేహ బలం కూడా వస్తుంది, అంటే మనస్సు స్ట్రాంగ్ అవుతుంది, ఇంద్రియాలు స్ట్రాంగ్ అవుతాయి, దేహము స్ట్రాంగ్ అవుతుంది. ఈ మూడు కూడా బలాన్ని పొందడం కోసం దేవతలు ఇంద్రుణ్ణి వశముగా చేసుకుని దేవతలు పాలు పితికారు. వాళ్ళకు వచ్చినటువంటి పాలు ఏమిటి అంటే అమృతము. దాన్నే సోమరసము అంటాం. సోమరసం అంటే చాలా మంది అది ఒక మధువు అంటే ఏమిటి, అదొక మత్తు పదార్థం అని అనుకుంటారు. మత్తు పదార్థం కాదు సోమరసము, అది అమృతము. మనం బయట ఇప్పుడు చూసే మత్తు పదార్థానికి దీనికి ఏ సంబంధము లేదు. దేవతలు సోమరసాన్ని తాగుతారు. కేవలం దేవతలకు మాత్రమే ఇది సాధ్యం. ఆ ఉన్నత లోక వాసులకి మాత్రమే సోమరసం అందుబాటులో ఉంటుంది. సోమరసం వల్ల మత్తు పదార్థం అని ఎప్పటికీ కూడా అనుకోకూడదు. ఇది మత్తు పదార్థాలకి భిన్నం. ఇది అది ఇంకా ఇన్ ఫ్యూచర్ శ్లోకాల్లో ఇంకా డీటెయిల్ గా వివరిస్తారంట. ఏం జరుగుతుంది వాళ్ళకి? మనశ్శక్తి, ఇంద్రియాల యొక్క బలం, దేహ బలం వృద్ధి చెందుతుంది సోమరసం వల్ల. అది దేవతలు పొందారు పృథ్వీ నుంచి ఇంద్రుని వత్సంగా చేసుకుని. చివరి శ్లోకం 16th శ్లోక. దైతేయ దానవావశ్చం ప్రహ్లాద మసుర హర్షభం విధాయ దూదుహన్ క్షీరమయ పాత్రే సురాసవం. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను మాతాజీ. చదవండి. దితితనయులు దానవులు అసురవంశ సంజాతకుడగు ప్రహ్లాదుని వత్సముగా చేసి లోహ పాత్రలో నానా విధములకు సురాసవములను పితికిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇక్కడ ఏంటిది? దితితనయులు అసురులు పృథ్విని పిండారనమాట. అయితే దితితనయులు ఎవరిని వత్సంగా చేసుకున్నారు? ప్రహ్లాద మహారాజు. ప్రహ్లాద మహారాజు వాళ్ళ మొత్తం వంశంలోనే శుద్ధ భక్తుడు, అందుకని ప్రహ్లాద మహారాజుని వత్సంగా చేసుకున్నారు. ఎందుకు? ధరణికి శుద్ధ భక్తులు అంటేనే ఇష్టం. ఆమె ఇందాకనే చెప్పింది, ఈ అందరూ ఈ అభక్తులు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు కాబట్టి నేను వాళ్ళకి కావాల్సిన ఇవ్వడం మానేశాను అంది. అయితే శుద్ధ భక్తుల్ని చూస్తే ఆమెకు చాలా ఇష్టం, అందుకని శుద్ధ భక్తుల్ని మాత్రమే వశంగా చేసుకున్నారు. ఇక్కడ ఎవరు? ప్రహ్లాదుని వశంగా చేసుకున్నారు. పిండింది ఎవరు? దితి తనయులు అయినటువంటి అసురులు, దానవులు. లోహ పాత్రలో పిండారు. వీళ్ళది ఏంటిదంటే హిరణ్మయ పాత్ర. దేవతల యొక్క పాత్ర హిరణ్మయ పాత్ర. వీళ్ళది ఏంటిది? లోహ పాత్ర అంటే ఇనుము పాత్రలో పిండారు. ఏమిటి అంటే సురాసవము. సురాసవము అంటే మద్యము. అంటే ఇక్కడ వీళ్ళకి మద్యం కావాలి, అసురుల యొక్క లక్షణం. ఎవరైతే ఈ భూమి మీద మద్యాన్ని తాగుతున్నారో వాళ్ళందరూ అసురులే. అసురు లక్షణాలు ఉండబట్టే వాళ్ళకి అది నచ్చుతుంది. ఒక దేవతకి మద్యం నచ్చదు. అసురు లక్షణాలకు ఉన్నది వాళ్ళకి చరణామృతం నచ్చదు. ఎందుకంటే వాళ్ళ లక్షణాలు అసురు లక్షణాలు వాళ్ళలో ఉన్నాయి. అందుకని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి మద్యం తాగడం వల్ల అసురులు అవ్వలేదు, అసురు లక్షణం ఉంది కాబట్టి మద్యం తాగుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఆ మద్యం వచ్చిందండి వాళ్ళు తాగడం వల్ల అసురులాగా మారిపోతున్నారు కాదు, అసురు లక్షణం ఉండబట్టే వాళ్ళు మద్యాన్ని తాగుతున్నారు. అందుకని ఇప్పుడు పృథ్వీ వాళ్ళకి ఇప్పుడు మనకి ఈ మద్యం వచ్చిందంటే అది కూడా భూమి నుంచే వచ్చింది. భూమి నుంచి అటువంటి మొక్కల్ని తయారు చేసి ఆ మొక్కల నుంచే వాళ్ళు ఈ మద్యాన్ని తయారు చేస్తారు. అది ఎందుకు ఇచ్చిందండి భూమి అంటే? భూమి ఎవరికి ఏం కావాలంటే అది ఇస్తుంది. ఇంకొకటి
మనం దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కొంత మత్తు వస్తుంది. మత్తు ఎందుకు? ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు, సర్జరీలు జరిగినప్పుడు ఆ మత్తు మనకు అవసరం. లేకపోతే అప్పుడు మనం చాలా బాధపడతాం. అందుకని మత్తు అనేది వచ్చింది తప్ప ఎప్పుడు పడితే అప్పుడు తాగి మత్తులో తేలిపోవడానికి కాదు. కానీ ఇక్కడ అసురులు పిండారంట. ప్రహ్లాద మహారాజుని వచ్చంగా చేసుకొని లోహ పాత్రలో సురాసవము అంటే మద్యాన్ని పిండి దాన్ని స్వీకరించారు. ఇప్పటికి కూడా స్వీకరిస్తూ ఉన్నారు. తర్వాత శ్లోకాల్లో ఇంకా ఎవరు వశంగా చేసుకొని ఎవరెవరు ఏం పిండుకున్నారు భూమి నుంచి, భూమి ఇంకా ఏమి ఇచ్చింది అనేది 17వ శ్లోకం నుంచి మనం వచ్చే వారం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఈ రోజు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది మహాజనో ఏనో గతా సపంత. మహాజనులు ఇచ్చినటువంటి ఆచార్యులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని, ఆదేశాలని పాటించడం వలన మనకి ఈ లోకంలో సుఖం లభిస్తుంది. తదుపరి జన్మ అనేది ఉత్తమమైన జన్మ, లేకపోతే భగవద్ధామానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం తప్పులు చేస్తూ చోరులుగా ఉంటే మనకి పృథ్వీ నుంచి కావాల్సిన మనం ఏమి కూడా పొందలేము. పృథ్వీ నుంచి కావాల్సిన ఏమి మనము పొందకపోతే కరువు కాటకాలతో అలమటించి ఇంకా తప్పులు ఎక్కువగా చేస్తాం. అందుకని ఆచార్యుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో చేయాలి. అది మనం తెలుసుకున్నాం. హరే కృష్ణ డివోటీస్. శృతి అంటే మాతాజీ స్వయంగా భగవంతుడి ముఖత వచ్చింది శృతి. భగవద్గీత శృతి అన్నమాట. భగవంతుడి ముఖత వచ్చింది. స్మృతి అంటే ఆ శృతి. ఇప్పుడు వేదాలు భగవంతుడి ముఖత వచ్చాయి. ఆ వేదాల నుంచి వచ్చినటువంటి జ్ఞానము మనకి ఆచార్యులు విని అర్థం చేసుకొని మనకు అందించడానికి ప్రయత్నం చేస్తారు. మిగిలిన వివిధ శాస్త్రాల రూపంలో, పురాణాల రూపంలో అవి స్మృతులు అన్నమాట. శృతి అంటే డైరెక్ట్ గా ముఖత వచ్చింది. స్మృతి అంటే ఆయన భక్తుల ద్వారా వచ్చింది. శృతి అంటే స్వయంగా భగవంతుడి ముఖం నుండి వచ్చింది. స్మృతి అంటే భక్తుల నుండి వచ్చింది. మాతాజీ వేదాలు పురాణాలు. ఓకే, హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలు అండి. దండవత్ ప్రణామం.